ఇవాళ నేను మీ ముందర తీసుకొచ్చిన స్టోరీ వచ్చేసి లైఫ్ లో జీరోతో మొదలైందండి. కానీ ఈ రోజు ఆల్మోస్ట్ 20 lakhs టర్నోవర్ వరకు వెళ్లారు. 2019 లో హైదరాబాద్ అమ్మాయిగా యూట్యూబ్ లోకి వచ్చేసారు. అండ్ అదొకటే కాదండి, అమ్మ సెలెక్షన్ ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. హలో ఆల్, దిస్ ఇస్ బాను. వెల్కమ్ టు అమ్మ సెలెక్షన్. అందరికి నచ్చే కలెక్షన్. హైదరాబాద్ అమ్మాయిని యూట్యూబ్ కి చూసాను. మీరు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. మొత్తం అంతా ఇంకా మా కాందాన్ని అంటారు కదా, రిలేటివ్స్ అంతా కూడా మొత్తం హైదరాబాద్. ఎంతవరకు చదువుకున్నారు? సో నేను ఎంబీఏ చేశాను. చాలా మంది కూడా నంబర్ నేను తెలుగు మీడియం అని. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను యాక్చువల్ గా. మీడియం ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం కి వెళ్ళినాను. సరే, ఎట్లా మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకున్నారు? నాకు మా మమ్మీ యాక్చువల్ గా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. మా కోసం తను ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో మాకు మంచి లైఫ్ అనేది వచ్చిందని చెప్పాలి. డబ్బు లేదు అంటే మనం పరిచయం చేయడానికి కూడా, మనని ఫంక్షన్స్ కి పిలవడానికి కూడా వెనక ముందు అవుతారు. అవును. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను చిన్నప్పటి చూసాను. ఏ స్టేజ్ లో ఎటువంటి ఇబ్బందిని చూసారు? ఇప్పుడు రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సొసైటీలో బాగున్నారు అంటేనే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. సో అలాంటివి కూడా చూసాను మమ్మీని. సో యాక్చువల్గా నేను ఎందుకు పార్ట్ టైం వర్క్స్ చేయాల్సి వచ్చింది అంటే, తర్వాత మ్యారేజ్ అయింది. ఓకే, లవ్ అరేంజ్? మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ యాక్చువల్ గా. బిఫోర్ గెటింగ్ ఇంటూ మ్యారేజ్ అంటే ఈ అబ్బాయిల మనస్తత్వం కానీ ఇవన్నీ నిజంగా లేదు. అదే నేను చేసిన రాంగ్. మ్యారేజ్ ఎప్పుడు ఫిక్స్ అయిందో అప్పటి నుంచి ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. సో దాని తర్వాత బేబీ పుట్టింది. యాక్చువల్ గా అన్ఫార్చునేట్లీ బేబీ హెల్త్ ఇష్యూస్ తో పుట్టింది. అంటే స్పర్శ లేదు బేబీకి. యాక్చువల్ గా కాపాడుకోవడం ట్రై చేశాను, బట్ తను లేదు, చనిపోయింది. బేబీ చనిపోయింది. 1 year లోనే మొత్తం లైఫ్ అయిపోయింది. మాకు మొన్న రీసెంట్ గా ఆగస్ట్ లో మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడం జరిగింది. అప్పటికి కూడా నేను ఆ పర్సన్ గురించి ఆలోచించి తనని అప్పటికి కూడా అడగడం జరిగింది. మీరు యూట్యూబ్ లోకి వచ్చారు, ఇక్కడ మంచి వ్యూవర్షిప్ వచ్చింది, షాప్స్ కి వెళ్తున్నారు, ప్రమోషన్స్ అన్ని చేస్తున్నారు. ఈ ఐడియా కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని మీకు ఎలా? హైదరాబాద్ అమ్మ యూట్యూబ్ ఛానల్లో ఇస్తే ఇంకా అది బ్రాండ్ అంటే మన షాప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా ఛానల్ ని నమ్మి ఒక షాప్ వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళ కస్టమర్ వెళ్ళాలి. నా ఛానల్లో హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర, తమిళనాడు, బెంగళూరు, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వచ్చి కొంటారు. ఈ బిజినెస్ సక్సెస్ తెచ్చుకున్నారు, మళ్ళీ ఈ వేరే ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అమ్మ సెలెక్షన్. ఎందుకంటే నాకు యాక్చువల్ గా అమ్మ సెలెక్షన్ లో నేను చూపించే శారీస్ రిచ్ కనిపించాలి, అండ్ క్వాలిటీ బాగుండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి. ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ ని దాటుకుంటూ ఈ రోజు స్టేజ్ వరకు వచ్చారు కదా. సో ఈ జర్నీలో యాజ్ ఇండిపెండెంట్ గా భానుప్రియ గారు ఏం నేర్చుకున్నారు? స్ట్రాంగ్ ఉండాలని నేర్చుకున్నాను. ఏ పని చేసినా పాజిటివ్ నెగిటివ్ 2 రకాలు ఆలోచించాలని నేర్చుకున్నాను. ఇప్పుడు ఉన్న అమ్మాయిలకు కూడా అదే చెప్తాను. మ్యారేజ్ విషయంలో కూడా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీయో, అబ్బాయి శాలరీయో అవన్నీ కాకుండా, సో పర్సన్ ఇలాంటి పర్సన్ అని తెలుసుకోవాలి. లవ్ అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్. ఆస్తి పాస్తులు ఉన్నా కూడా వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మీకంటే ఒక సెల్ఫ్ ఏదైనా ఉండాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ జర్నీని నేను ముందర తీసుకొచ్చా అండి. బేసిక్గా లైఫ్లో మనం ఎలా కష్టపడాలి, ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి, మనకున్న సమస్యల్ని ఎలా అధిగమించాలి, ఇలాంటి దాంతో చాలా స్ట్రగుల్ అవుతుంటాం కదా. సో ఇవాళ నేను మీ ముందర తీసుకొచ్చిన స్టోరీ వచ్చేసి లైఫ్లో జీరోతో మొదలైందండి. కానీ ఈ రోజు ఆల్మోస్ట్ 20 lakhs టర్నోవర్ వరకు వెళ్ళారు. బట్ ఇది ఒకటే కాదు, యాజ్ ఎ హ్యూమన్గా, ఒక ఫిమేల్గా కూడా ఒక ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఎన్నో స్ట్రగుల్స్ని దాటి ఈ రోజు మీ ముందర వరకు వచ్చారు. అండ్ ఒక యూట్యూబర్ కూడా అని చెప్పుకోవచ్చు. 2019 లో హైదరాబాద్ అమ్మాయిగా యూట్యూబ్ లో వచ్చేసారు. అండ్ అదొకటే కాదండి, అమ్మ సెలెక్షన్ ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. సో మరి ఏంటి ఫిమేల్ స్టోరీ, ఈ ఫిమేల్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన ముందరున్న భానుప్రియ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో సుధీర్ గారు, నమస్తే. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ప్రజెంట్ ఏంటంటే అండి, సొసైటీలో చాలా మంది లైఫ్ స్టైల్స్ మనం చూస్తుంటాం, కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి స్టోరీ ఎలా తెలుసుకోవాలని కొన్నిసార్లు వెయిట్ చేస్తుంటాం. బట్ మీ స్టోరీ నేను ఒక యూట్యూబర్ గా చూసినప్పుడు ఒకలాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే మీరు ఓపెన్ అప్ అయ్యి ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఒక ఫిమేల్ గా ఈ సొసైటీలో ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేస్తూ వచ్చారో వెరీ ఇన్స్పైరింగ్ అండి. సో ఈ జర్నీలో మీరు ప్రతి ఒక్కటి కూడా హానెస్ట్ గా షేర్ చేసుకోవాలి. తప్పకుండా. హైదరాబాద్ అమ్మాయిని యూట్యూబ్
యూట్యూబ్ కి చూసాను, మీరు హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారా లేకుంటే ఎక్కడి నుంచి అన్న వచ్చారా? నేను ఇక్కడ పుట్టింది పెరిగింది మొత్తం మా మమ్మీ మా డాడీ మొత్తం అంతా, ఇంకా మా కాందాన్ని అంటారు కదా రిలేటివ్స్ అంతా కూడా మొత్తం హైదరాబాద్. ఇంకా ఏ ఊరు కూడా నేను చూసింది కూడా లేదు హైదరాబాద్ లో పుట్టినా. సో మొత్తం హైదరాబాద్ లోనే నా జర్నీ అంతా కూడా అన్నమాట. సో అందుకని నాకు ఇష్టం కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది, నాది కాబట్టి. సో మరి హైదరాబాద్ పిల్ల అట్లా పెడితే కొంచెం ఏమైనా అనిపిస్తుందేమో. ఎగ్జాక్ట్లీ. సో మనము షాపింగ్ కాబట్టి నాది హైదరాబాద్ అనేది హైదరాబాద్ వాళ్ళకి అంటే తెలంగాణకి, ఆంధ్ర వాళ్ళకి కూడా అమ్మాయి అనేది ఆంధ్ర వాళ్ళకి అందరికీ కూడా టచ్ అవుతుంది అనే ఉద్దేశంతో సో అట్లా హైదరాబాద్ అమ్మాయి అని పెట్టడం జరిగింది అనమాట. సో లైక్ నేటివ్ మొత్తం ఇక్కడే, వన్ బాటప్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే. సో ఎంత వరకు చదువుకున్నారు? సో నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి నేను ఎంఎన్సీలో కూడా వర్క్ చేశాను. అండ్ చాలా అంటే ఇప్పుడు చాలా మంది కూడా నంబరు నేను తెలుగు మీడియం అని. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను యాక్చువల్గా. ఎస్, ఎంఎన్సీలో అంటే చాలా మంది మంచి ఎడ్యుకేషన్ చేస్తేనే అంటే మంచి కార్పొరేట్ లో చదువుకుంటేనే మంచి మంచి జాబ్స్ వస్తాయి అనుకుంటారు. అలా ఏం లేదు. సో అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ మెయిన్ గా. ఇప్పుడు చదువుతో పాటు అది కూడా ఉండాలి. సో దాని వల్ల నేను చెప్పే చాలా మందికి ఏంటి అంటే మనం చిన్న చిన్నగా వర్క్స్ కానీ శాలరీ కాకుండా అంటే శాలరీ చూసుకోకుండా మనం ఇంకేమైనా మంచి వర్క్స్ చేస్తే కూడా బాగుంటుంది అని. అంటే నేను ఇప్పుడు కాలేజ్ చదువుకుంటూనే స్కూల్లో జాబ్ చేశాను టీచర్ గా. నాది ఆఫ్టర్నూన్ స్కూల్ కాలేజ్ కాబట్టి మార్నింగ్ అంతా నేను స్కూల్లో ఒక మంచి ఆర్మీ టైప్ ఆఫ్ స్కూల్లో నేను వర్క్ చేశాను టీచర్ గా. అక్కడి నుంచి నేను కాలేజ్కి వెళ్ళి చదువుకునేదాన్ని. దాని తర్వాత ఒక ఇంటర్నేషనల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కూడా నేను కౌన్సిలర్ గా వర్క్ చేశాను. నేను చాలా జాబ్స్ చేశానండి. యాక్చువల్ గా అవే నాకు చాలా నేర్పించాయని కూడా చెప్పాలి. టీచర్ చేశాను, కౌన్సిలర్ గా చేశాను. ఎస్, అది కూడా ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడతాను. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ, కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ. చదువు కొంచెం తక్కువనే, కాకపోతే మరీ అంత పూర్ కాదు. బట్ పాస్ అయ్యేదాన్ని. కానీ రోజు చదువుకుంటూ కూర్చోవడం అట్లా కాదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని అనమాట. టైం ఎక్కువ వేస్ట్ చేయను. సో ఇప్పుడు ఎట్లుంటారంటే టీనేజర్స్, సో ఒక ఏజ్ వరకు మాత్రం మన హ్యాండ్ లో ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకి లైఫ్ అంటే అర్థమవుతుంది. టీనేజ్ లో ఉన్నప్పుడు పిల్లలకి ఏం అర్థం కాదు. అప్పుడే మనకి ఎలాంటి స్టెప్ తీసుకున్నాం అనేది ఉంటుంది అనమాట. సిబ్లింగ్స్ నాకు 3 members, యాక్చువల్గా మేము 4 members. నేనే పెద్ద. అట్లానే అనుకోవచ్చు, బై బర్త్ అనుకోవచ్చు, తెలీదు. బట్ సిచ్యువేషన్స్ కూడా అంటే మేము పెరిగిన మా ఫ్యామిలీని చూస్తూ పెరగడం వల్ల కూడా అవన్నీ నా బాగా ఇదయ్యాయన్నమాట. చదవాలి, బాగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి యాక్చువల్గా నేను ఇంగ్లీష్ మీడియం ఫస్ట్. మా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నన్ను తెలుగు మీడియంలోకి వేయాల్సి వచ్చింది. మా ఫ్యామిలీ మంచి సెటిల్ ఫ్యామిలీ నుంచి అని చెప్పాలి. యాక్చువల్గా డాడీ వచ్చేసి గోల్డ్ స్మిత్. సో ఇక్కడ అంటే మాకు చాలా ఉంటాయి. విశ్వ బ్రాహ్మణ్స్ అంటారు, ఔస్లోళ్ళు అంటారు, కంసార్లు అంటారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనమాట. డాడీకి షాప్ ఉంటుంది, ఎండి బంగారం షాప్. అంటే పెద్ద నాన్న వాళ్ళందరితో కమెండ్ గా. సో కొన్ని డల్ అవ్వడం వల్ల అది ఒకటి అవ్వచ్చు, డాడీకి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అనుకోవచ్చు. సో మేము చాలా డౌన్ అవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు మేము చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము. ఎందుకు సడన్ గా అంటే లైఫ్ లో అంటే లైక్ అన్ని అందరూ పంచుకోవడం వల్ల అని అనుకోవచ్చు. సో డాడీ కొంచెం ఇది ఉండటం వల్ల పెద్దవాళ్ళ పైన డిపెండ్ అవుతూ అండ్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే రెస్పాన్సిబిలిటీ అని కొంచెం ఇదిగా ఉండేది డాడీకి. బ్యాడ్ హ్యాబిట్స్, అడిక్షన్స్ వల్ల కూడా అని చెప్పాలి. నేను చిన్నగా ఉన్నాను, చాలా స్కూలింగ్ టైప్ ఒక 10-9 years నుంచే చూసుకుంటూ వచ్చాను ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని. లైక్ బేసిక్ గా పిల్లలు పుడితేనే కొంచెం ఎన్విరాన్మెంట్ అర్థం అయిపోతుంది. ఇంత క్లాస్ ఉన్నామా లేకుంటే ఇంత పావర్టీలోకి వచ్చామా, సిచ్యువేషన్స్ బట్టి మనం పెరగడం మొదలవుతుంది కదా. మరి మంచి ఫ్యామిలీలో మంచి రెప్యుటేషన్ తో పుట్టిన మీరు సడన్ గా డౌన్ ఫాల్ చూసి గ్రో అవ్వాలి కదా. 100%. ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంకి వెళ్ళినా సరే ఎట్లా మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకున్నారు? హోల్డ్ అని ఏం లేదు. యాక్చువల్ గా మమ్మీ బయటకు వెళ్లాల్సి వచ్చింది మా కోసం. మా ఫ్యామిలీలో ఇప్పటివరకు లేడీస్ జాబ్ చేసి చాలా తక్కువ. ఆ కాలంలో అసలు ఎవరూ చెయ్యలేదు. మమ్మీ ఇంకా మా కోసం తప్పదు, పిల్లలు ఇదవ్వద్దు. సో నాకు మా మమ్మీ యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక లేడీగా తనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదిగా ఉంది, మదర్ లేరు, తనకి చిన్నప్పుడు చనిపోయారు. తను కూడా చాలా ఫేస్ చేసింది. అసలు తనకి ఏం తెలియదు, ఎడ్యుకేషన్ కూడా లేదు మమ్మీకి. కానీ మా కోసం తను ఒక సెల్స్ గర్ల్ గా మారింది అని చెప్పాలి. తను కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. లేడీస్ కి చాలా మంది తీసుకున్నారు ఆమె ఇన్స్పిరేషన్ గా, రిలేటివ్స్ లో కావచ్చు, బయట కూడా కావచ్చు. మా కోసం తను ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో మాకు మంచి లైఫ్ అనేది వచ్చిందని చెప్పాలి. అంటే ఫుడ్ కి పెద్ద లగ్జరీ లైఫ్ కాదు, ఎక్కడో తిరగడం అలాంటి కాదు. ఫుడ్ కి, మాకు బట్టలకి, అలాంటి వాటికి మాకు ఎక్కడ లోటు లేకుండా చూసుకుంది ఏ విషయంలో అయినా.
సో మేము అట్లా పెరుగుతూ వచ్చాం కాబట్టి స్కూలింగ్ వరకు ఓకే, బట్ నేను కాలేజ్లో జాయిన్ అవ్వాలి, నేను ఎట్లా అంటే చదువుకోవాలి అని థాట్ బాగా ఫిక్స్ అయిపోయా. ఇంకా చదువుకుంటే జాబ్ వస్తుంది, అప్పుడు ఇవన్నీ సోషల్ ఇవన్నీ లేవు, మంచి చదువుకుంటే ఒక జాబ్ వస్తుంది. సో రిలేటివ్స్ కానీ ఎక్కడైనా మీకు తెలుసు సొసైటీలో డబ్బు ఉంటేనే ఒక వాల్యూ ఉంటుంది. డబ్బు లేదు అంటే మనం పరిచయం చేయడానికి కూడా, మనని ఫంక్షన్స్ కి పిలవడానికి కూడా వెనక ముందు అవుతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను చిన్నప్పటి చూసాను. సో అలా ఇన్సిడెంట్ చెప్పండి, అంటే లైక్ మీకు మనసుకి ఇప్పుడు కూడా కంట్లో నీళ్ళు వస్తున్నాయంటే ఏ స్టేజ్ లో ఎటువంటి ఇబ్బందిని చూసారు? అంటే అలా అని కాదు, మామూలుగా. ఓకే. సో ఇప్పుడు రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సొసైటీలో బాగున్నారు అంటేనే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. అవును. రిలేటివ్స్ లో మ్యారేజ్ అయిన ఏదైనా పరిచయం చేయడానికి కూడా కొంచెం వెనక ముందు ఆడేవాళ్ళు, అందరూ అని కాదు. సో అప్పుడప్పుడు ఏమైనా జరిగినప్పుడు మనకి అది హత్తుకుంటుంది. సో అవి కూడా నేను బాగా తీసుకున్నాను అనమాట మైండ్లో. సో బాగా చదవాలి, మేమంటూ ఒక ఫినాన్షియల్గా బాగా ఉంటేనే సో మాకు అందరిలో వాల్యూ. సో మా అందరిలో నేనే కాదు, మా బ్రదర్ కూడా, తనకు కూడా ఎలాంటి తను కూడా ఇప్పుడు SBIలో వర్క్ చేస్తాడు, తనకు కూడా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎందుకంటే మేము అందరం కూడా మా మమ్మీని మా డాడీ చూసుకుంటూ పెరిగాము. మా సిచ్యువేషన్ ఇది. సో మేము ఒక స్థాయికి రావాలి అనేది మా మైండ్లో ఉంది, అంతకన్నా ఏం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బాగా చదువుకొని ఒక జాబ్స్ తెచ్చుకొని, నేను MNCలో జాబ్ తెచ్చుకున్నాను. సో యాక్చువల్గా నేను ఎందుకు పార్ట్ టైం వర్క్ చేయాల్సి వచ్చింది అంటే, మమ్మీ వర్క్ చేస్తుంది, సో అన్ని మమ్మీ పైన వదిలేయలేము. అంటే మమ్మీ పెట్టదని కాదు, కానీ 4 members మా ఇంట్లో, నేను పెద్ద. సో నేను కొంచెం యూజ్ అవుతుంది ఒకటి అనుకున్నాను. అండ్ స్కూల్లో వర్క్ చేయడం వల్ల నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అదొకటి అనుకున్నాను. యాక్చువల్గా అది ఆర్మీ స్కూల్, మొత్తం అంత హిందీ పిల్లలు ఉంటారు అక్కడ. నేను హైదరాబాద్ లో పెరగడం వల్ల హిందీ కంఫర్టబుల్, నో ప్రాబ్లం. అది ఒకటి. అండ్ అక్కడ వాళ్ళకి తెలుగు సెకండ్ లాంగ్వేజ్. అప్పుడు ఏం చేస్తాను, గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ కాబట్టి వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ పెట్టింది. దాన్ని నేను తెలుగులో చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వకపోతే, తెలుగు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అందులో కూడా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, తమిళ అందరూ. సో ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డెమో ఇవ్వమన్నారు. యాక్చువల్గా ఒక డెమో ఇచ్చిన తర్వాత జాయిన్ చేసుకుంటామన్నారు. ఆ డెమో ఇవ్వాలి, నేను సెలెక్ట్ అవ్వాలి అనేది నా బ్రెయిన్ లో ఉంది. ఏమన్నా కానీ జాబ్ తెచ్చుకోవాలి. అప్పుడు నాకు 600 శాలరీ, ఓన్లీ 600. 18 years, 17-18 years అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. చదువుకుంటూనే జాబ్ చేశారు. ఎస్, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వాలి. సో 1 year గ్యాప్ వచ్చింది యాక్చువల్గా, కొంచెం మనీ ఫినాన్షియల్ ప్రాబ్లం వల్లనే. సో అప్పుడు నేను ఏం చేశాను, నేను జాబ్లో జాయిన్ అవ్వాలి, చెయ్యాలి జాబ్లో కాబట్టి. సో ఆఫ్టర్నూన్ మాకు ఉండేది బీకామ్ కాలేజ్, ఆఫ్టర్నూన్ కాబట్టి మార్నింగ్ ఏం చేయాలి. సో ఇంకొక మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట జాబ్ కోసం. తను ఎంబడి వెళ్ళాను నేను, తను వేరే దానికి అడిగారు. నేను ఇలా ఉంది అంటే ఉంది, బట్ నాకు పార్ట్ టైం, వాళ్ళు కూడా పార్ట్ టైమే కావాలి. సో నేను అక్కడ వర్క్ చేసి స్కూల్లో మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ నేను వెళ్ళిపోయేదాన్ని. నా కాలేజ్ వచ్చి విద్యానగర్ సైడ్, నేను ఉండేది ఇక్కడ నెరన్మేట్. ట్రావెలింగ్ పడుతుంది కదా, 2 buses ఎక్కి వెళ్ళేదాన్ని. అక్కడ వెళ్ళి చదువుకొని, సో అట్లా 2 years అయిపోయిన తర్వాత 3rd year అప్పుడు మనకి బీకామ్ కాబట్టి నాకు ఫైనల్ కొంచెం టఫ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ కాబట్టి, ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ నేను 9కి ఇంటికి వచ్చేదాన్ని. నా లైఫ్ అంతా ఇలా సాగిపోయింది అనమాట. MBA వరకు నాది ఇంకా ఇంతే, ఇలాగే డైలీ పని చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మళ్ళీ వచ్చి పని ఇంటికి. కాకపోతే ఏంటంటే అంత లైఫ్ మిస్ అయ్యానని ఏమనుకోను, ఎందుకంటే నా వరల్డ్ లో, నా ప్రపంచంలో నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ప్రతిది కూడా బాగా టాక్టివ్. స్కూల్లో అయినా కాలేజ్ లో అయినా, అక్కడ క్లాస్ లో అల్లరి అవుతుంది అంటే నేను ఉన్నానని అర్థం అక్కడ లోపల. సో స్టడీ అవర్స్ లో కూడా మా ప్రిన్సిపల్ మేడం తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకున్నా కూడా ఆమెతో కూడా మాట్లాడేదాన్ని, అంత టాక్టివ్ అన్నమాట. అల్లరి కూడా అంటే ఎట్లా అంటే వేరే వాళ్ళు మాట్లాడి తినిపించేది కాదు, నా వాయిస్ అట్లా ఉంటది కాబట్టి అర్థమైపోయేది. బట్ నేను ఒక్కరోజు మాట్లాడకపోయినా ఖచ్చితంగా మా టీచర్స్ అడగాలి, ఏమైందా, ఎందుకు డల్ ఉన్నావు ఈరోజు, అసలు ఏం జరుగుతుంది అంటే, ఏమైనా అయిందా ఈరోజు డల్గా ఉన్నావు అనే టైప్ అనమాట. సో మా టీచర్ మాట్లాడకపోతే పేపర్ పైన మాట్లాడుతూ ఫ్రెండ్తో మాట్లాడేదాన్ని, ఆ టైప్. సో బాయ్స్తో అంటే ఎట్లా అంటే, నా గర్ల్స్ స్కూల్, ఇంటర్కి వచ్చిన తర్వాత అందరినీ అన్న 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 అంటూ అట్లా వెళ్ళిపోయాను అనమాట. ఇలా జోలికి వెళ్ళేదాన్ని కాదు, ఎందుకంటే నా మైండ్ లో ఉంది ఓన్లీ జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి మేము, మా ఫ్యామిలీ, ఇదే ఉండేది నాది. కాకపోతే బాగా అల్లరి మాత్రం చేసేదాన్ని, అంటే ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలి, మాట్లాడాలి, జోక్స్ వేసుకోవాలి, వెళ్ళిపోవాలి, అదే తప్ప ఇంకొకటి ఉండేది కాదనమాట. సో నన్ను నిజం చెప్పాలంటే అదే బాగా కాపాడింది అంటాను. అప్పుడే నేను ఏమైనా రాంగ్ స్టెప్స్ తీసుకొని ఉంటాయి, ఎందుకంటే నేను చాలా
ఇప్పుడు ఉన్నది కాదు. నేను చిన్నప్పటి నుంచి చాలా స్టైలిష్గా ఉంటాను. ఇక్కడ ఉండడం వల్ల, నేను పెద్ద అవ్వడం వల్ల మమ్మీ చాలా బాగా రెడీ చేసేది నన్ను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడున్న స్టైల్స్ అని అప్పుడే కొట్టేసేదాన్ని. ఆ లెవెల్లో ఉంటుండే అప్పట్లో ఇంటర్లో. సో చాలా స్టైలిష్గా ఉండేదాన్ని. చాలా మంది అబ్బాయిలు, చాలా మంది అట్లా వచ్చి ప్రపోజ్ చేయడం ఇట్లాంటి చాలా ఉండేవి. కాకపోతే చాలా దూరంగా, అంటే ఆ థాట్ వాతావరణం, మీరు చూసిన కష్టాలన్నీ అసలు లేదు, అట్లాంటి అన్నీ లేదు. అన్నయ్య అనాలి అంతవరకు వచ్చింది. డిగ్రీలో కూడా నాకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ నేను యాక్చువల్ గా. మేము చాలా చేసాము. అంటే ఏమంటారు, ఎన్ఎస్ఎస్ లో మనం చాలా సోషల్ వర్క్ చేస్తాం కాబట్టి ప్రతిది సోషల్ వర్క్ చాలా ఇష్టం. సో ప్రతిది కూడా మేము యాక్చువల్ గా ఓయూ స్టూడెంట్ అక్కడ సైడే. అవన్నీ కూడా ఏ ఊరున్నా అక్కడ ఎక్కడున్నా కానీ క్లీనింగ్ చేయటం, ఇవి చేయటం. ఎన్ఎస్ఎస్ లో కల్చర్ యాక్టివిటీస్ లో నేను స్క్రిప్ట్స్ కూడా రాసేదాన్ని. ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి కల్చర్ యాక్టివిటీస్ లో వరకట్నం గురించి, వీటి గురించి రాయటము. సో మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకొని చేయటము. డాన్స్, మోనో యాక్టింగ్. ఫస్ట్ నా పేరు రాసేసేవాళ్ళు గర్ల్స్ లో. డాన్స్, 100%. స్పోర్ట్స్ ఉండేదాన్ని కాదు. స్పోర్ట్స్ అని నేను చాలా దూరం. అసలు నాకు స్పోర్ట్స్ రావు. ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్. స్టేజ్ మీద మాట్లాడాలి, యాంకరింగ్ చేయాలి, లేదంటే కనుక డాన్స్, మోనో యాక్టింగ్, మైమ్, ఎవ్రీథింగ్ యాక్టింగ్. సో మా ప్రిన్సిపల్ సార్ కూడా మీరు నాకు ఒక FM కి కూడా రిఫర్ చేశారనమాట. అంటే ఒక మా సీనియర్ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, సో తనకేమైనా ఛాన్స్ ఉంటే చూడమని సెలెక్ట్ అయ్యాను. బట్ వెళ్ళి కాకపోతే వాళ్ళు మనకి ఏం చెప్పారంటే టోటల్ గా అక్కడ ఉండాలి అప్పుడు స్టూడెంట్ ని, అండ్ మన ఓన్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అన్నారు. అంత టైం స్పెండ్ చేసే అంత నాకు లేదు. అండ్ అప్పుడు చాలా ఉండేవి కాబట్టి ఆఫర్స్, ఇప్పుడు ఇంత ఇది లేదు. అప్పుడు చాలా ఆఫర్స్ దొరుకుతుండేవి మనకి. TV9 కానీ ఇక్కడ చాలా వాటిలో వెళ్ళాను. అన్నిట్లో సెలెక్ట్ అయ్యే వరకు వచ్చేదాన్ని. లాస్ట్ వరకు నేను సెలెక్ట్ అయితే నేను వెళ్ళకపోయేదాన్ని. ఒకవేళ వెళ్ళినా కొన్ని దాంట్లో సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, సో అంటే లైక్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయనేది మీకు అలా అర్థమై ఉండొచ్చు మేబీ. అంటే అది బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కువ మాట్లాడతాను కాబట్టి ఇందులో బాగా ఇంట్రెస్ట్. రేడియో జాకీ కానివ్వండి, న్యూస్ ప్రెజెంటర్ గా, వీటిలో బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఓకే, మరి ఇవన్నీ చూస్తుంటారు కదా అమ్మ గానీ నాన్న గానీ, సో వాళ్ళు ఏమన్నా చెప్పేవాళ్ళ? మనం అంటే నాన్నకు కూడా ఒక వెలితి ఉంటుంది కదా. యాక్చువల్ గా మా కాలేజ్ లోకి వచ్చినప్పుడు కూడా ఒకటి తను ఆర్టిస్ట్. తను వచ్చినప్పుడు మా కాలేజ్ లో, మా స్కూల్లో సారీ, నేను అప్పుడు 9th క్లాస్, 8th or 9th, తను షో ఇచ్చినప్పుడు నన్ను ఏమైనా చెయ్యమంటే మిమిక్రీ చేశాను. యాక్చువల్ గా గర్ల్స్ ఎవరు చెయ్యరు. ఇమిటేషన్ చేశాను చంద్రబాబు నాయుడు అందరు వాళ్ళని. మెయిన్ వాయిస్ ని, అంటే వాయిస్ అట్లా రాదు బట్ ఇమిటేట్ చేసేదాన్ని ఆ లెవెల్లో. డైలాగ్స్ చెప్పగానే పెట్టేసుకొని చెప్పేసేదాన్ని. సో తను ఏం చేశాడు, అక్కడ అడిగాడు. తర్వాత మా టీచర్ దగ్గర నా అడ్రస్ తీసుకొని మా ఇంటికి వచ్చేసాడు తను డైరెక్ట్ గా. వచ్చి మా మమ్మీ మా డాడీని అడిగారు, చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగుంటుంది అమ్మాయి, పంపించండి అంటే. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. ఎందుకంటే ఇంత డెవలప్ అవ్వలేదు అప్పుడు. సో అమ్మాయి కదా, ఆడపిల్ల, ఎలా ఉంటుందో ఈ మీడియా సైడ్, సో వద్దు అని చెప్పేసి మా వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. అబ్బా అంటలేదు. సో అప్పుడు అట్లా జరిగింది. బట్ ఆ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు ఉండిపోయింది నాలో, ఏదో ఒకటి. తర్వాత ఏమైంది, ఇట్లా వస్తూ జాబ్ చేశాను. MBA అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ కొన్ని అక్కడ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయిపోయి నేను ఒక MNC లో వర్క్ చేశాను 5 years. తర్వాత మ్యారేజ్ అయింది. అరేంజ్డ్ మ్యారేజ్. యాక్చువల్ గా ఏదో అంటే నో అంత దాకా రారు. యాక్చువల్ గా కొంతమంది నన్ను చూసి పొగరిపోతూ అనుకునే వాళ్ళంట కాలేజ్ లో. ఈ అమ్మాయి కొంచెం పొగరేమో ఎక్కువగా అలా ఉంటది అని. బట్ NSS క్యాంప్స్ కానీ ఇవి చేసేటప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది, బాను చాలా బాగా మాట్లాడుతుంది, చాలా క్లోజ్ గా ఉంటది, కాకపోతే బయటకి అట్లా కనిపిస్తుంది అని. నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరితో బాగా మాట్లాడతాను, కానీ కొత్త వాళ్ళతో ఇప్పుడు అబ్బాయి మాట్లాడంటే ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఒక ఫీలింగ్. గర్ల్స్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి. సో డిగ్రీలో ఇప్పుడు నాకు బాయ్స్ గర్ల్స్ అందరూ ఫ్రెండ్సే, కానీ అప్పుడు అంత లేదు. మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. యాక్చువల్ గా నేను పెద్ద కాబట్టి ఇంకా సిస్టర్స్ ఉన్నారు. అప్పటికి నాకు ఏజ్ వచ్చేస్తుంది. ఇంటర్, డిగ్రీ, MBA అన్నీ అయిపోయి జాబ్ కూడా స్టార్ట్ చేసేసాను. 2 years 3 years అయిపోయింది అప్పటికి జాబ్ చేస్తూ 2 years. సో మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేయాలనుకున్నారు కాబట్టి సో ఒక మ్యాచ్ వచ్చింది. సో ఒప్పుకున్నాను. మ్యారేజ్ అయితే అయింది. చిన్న డౌట్ వచ్చిందండి, అంటే ఇంతవరకు అంటే ఒక లైక్ ఆ జోన్ ఎట్లుంటుందో మీకు తెలియదు. అండ్ వెరీ గుడ్ థింగ్ మీరు అందులో నుంచి బయటకు వచ్చారు, అందులో అటాచ్మెంట్ లో లేరు కాబట్టి. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు మ్యారేజ్ అంటే ఈ అబ్బాయిల మనస్తత్వం కానీ ఇవన్నీ నిజంగా లేదు. అదే నేను చేసిన రాంగ్. ఎక్కడ కూడా అది అవ్వలేదు. యాక్చువల్ గా అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఈ పెద్దవాళ్ళ విషయాలు ఎక్కువ ఉంటాయి. మనం మాట్లాడడం, తను కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు కాబట్టి తను ఎక్కువ కమ్యూనికేట్ అవ్వలేదు. నేను ఒక 3-4 times కానీ ఎక్కువ మాట్లాడలేదు తనతో.
అంతే ఒకటేసారి కలిశాను న్యూ ఇయర్ కి అంతే. సో తన గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకోలే. యాక్చువల్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది, పెద్ద ఫ్యామిలీ. సో అదే చూసాం మేము. యాక్చువల్ గా ఎంక్వైరీ అనేది అలాంటివి ఏం చేయలేదు. కొంచెం రిలేటివ్స్ నుంచి కొంచెం టచ్ ఉంది కాబట్టి ఓకే బానే ఉంది. అంటే మాకు డౌట్ వస్తుంది వాళ్ళ గురించి కొద్దిగా అంతా కరెక్ట్ గా కాదు. నో. ఎందుకు అంటే వాళ్ళు అప్పటి నుంచి మ్యారేజ్ ఎప్పుడు ఫిక్స్ అయిందో అప్పటి నుంచి ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి నాకు. ఏదో ఒకటి ఇంకా పెద్దవాళ్ళు ఇది పెట్టాలని అది అని ఇది అని అది అని ఇందులోనే ఉండిపోయామన్నమాట ఈ వర్క్స్. సో మ్యారేజ్ కి ముందు నుంచే ఉన్న ఇష్యూస్, తర్వాత మ్యారేజ్ అయింది, దాని తర్వాత కూడా ఇంకా నాకు స్టార్ట్ అయ్యే ఇష్యూస్. మెంటల్ టార్చర్ ఎక్కువగా ఉండేది. అంటే లైక్ కొత్తలో అన్ని బాగుంటాయి కదా, అట్లా కూడా లేదు. అంటే వాట్ కైండ్ ఆఫ్ సిచువేషన్? ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతే. వాళ్ళ మదర్ కి ఏవో డౌట్స్ ఉండడం వల్ల, తనే పెద్ద అవ్వడం వల్ల, కొంచెం భయం పెట్టుకోవడం వల్ల, వాళ్ళ మదర్ కి అలా జరగడం వల్ల, సో ఎక్కడ మారిపోతారో అంటే వాళ్ళ మదర్ కి కూడా యాక్చువల్ గా ఇలాంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళ మదర్ ని వాళ్ళ బ్రదర్స్ చూడకపోవడం, అంటే మా అత్తయ్య ఆమెను కూడా వాళ్ళు టార్చర్ చేయడం. సో నాకు కూడా కోడలు వచ్చేసింది కాబట్టి ఆమె కూడా ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, మేబీ ఫస్ట్ టైం మ్యారేజ్ కాబట్టి. మా ఇంట్లో ఫస్ట్ మ్యారేజ్, వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే అంటే మారిపోతాడు అబ్బాయి, ఏమనుకుందో తెలియదు, అసలు ఉందే లేదు. నేను అక్కడ కొన్ని రోజులే నేను జాబ్ చేసేదాన్ని, బట్ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండేవి. సో తను కొంచెం ఇంకా ఉన్నదానికన్నా చాలా ఎక్కువ కూల్ క్యాండిడేట్ కాదు. ఆ ప్రెషర్ అతని పైన పడ్డము. సో విత్ ఇన్ 1 month లో నేను కన్సీవ్ అవ్వటము. సో ఇలాంటివన్నీ 1 month లోనే కన్సీవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నేను ఆషాఢం అని ఇక్కడ అని ఇటు అటు తిరగడం ఇలాంటివన్నీ జరిగాయి. సో దాని తర్వాత బేబీ పుట్టింది. యాక్చువల్ గా అన్ఫార్చునేట్లీ బేబీ హెల్త్ ఇష్యూస్ తో పుట్టింది. అది నాకు పెద్ద మైనస్ పాయింట్ అయింది అనుకోవాలి. బట్ ఆ మైనస్ పాయింట్స్ అన్ని నాకు ఇప్పుడు ప్లస్ అయ్యాయని అనుకోవాలి. యాక్చువల్ గా అక్కడ మెయిన్ ఇష్యూ జరిగింది. అంటే బేబీ పుట్టడం వల్ల హ్యాపీనెస్ వస్తుంది కానీ లేదు, బేబీ హెల్త్ ఇష్యూస్ తో పుట్టింది. బట్ ఫ్యామిలీలో కూడా ఒక మంచి ఎందుకంటే బేబీ హెల్త్ వాళ్ళకి కావాల్సింది అబ్బాయి పుట్టాలి, లేదని పుట్టే కనుక హెల్తీగా పుట్టాలి. సో అట్లా వాళ్ళు అందరూ ఊరుకుంటారు కానీ అబ్బాయి అమ్మాయి జెండర్ స్పెసిఫికేషన్స్ మంచిగా పుట్టాలని అనుకున్నారు, బట్ అది మన చేతిలో ఉండదు కదా. యాజ్ ఎ మదర్ గా మీ సిచువేషన్ ఏంటి ఆ రోజు? చాలా టార్చర్. యాక్చువల్ గా నా మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి నేను ఎప్పుడైతే వచ్చేసానో అంటే బేబీ యాక్చువల్ గా లేరు, తను చనిపోయింది. బేబీ చనిపోయింది. అక్కడి వరకు కూడా నా ప్రాబ్లమ్స్ మొత్తం కూడా అసలు నా లైఫ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. సో బేబీ నా మ్యారేజ్ అయింది 2017. 18 లో వచ్చేసి బేబీ పుట్టింది. 18th నుంచి 19 అయిపోయేంత వరకు నాకు ఇదే ప్రాబ్లం. 19 లో తను చనిపోయింది. సో చాలా కాపాడుకోవడం ట్రై చేశాను, బట్ తను లేదు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఎంత హ్యాపీగా మా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్లో కానీ అండ్ నేను ఎలా పెరిగాను ఇండిపెండెంట్గా. సో అంత పోయింది నాకు లైఫ్లో. అసలు నాకు ఉన్నాను అనే ఒక ఇది లేదు. ఎందుకంటే బేబీ మొత్తం అసలు హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగింది. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళింది లేదు. ఫీవర్కి టాబ్లెట్ వేసుకోవడం తప్ప అసలు ఇంజెక్షన్ తీసుకుంది కూడా నేను చాలా తక్కువ. అలాంటి నేను హాస్పిటల్కి తిరగాల్సి వచ్చింది బేబీ వల్ల. మరి ఆ టైంలో మీ హస్బెండ్ ఎవరూ లేరు, వాళ్ళు వదిలించుకోవడానికి కొంచెం ట్రై చేశారు. ఎందుకంటే బాగా పుట్టలేదు కదా, మమ్మీ వాళ్ళే వీళ్ళే చూసుకోవాలి అనే ఒక దాంతో వాళ్ళు దూరం జరిగిపోయారు. అంటే అట్లీస్ట్ మీ బ్రదర్స్ గానీ మదర్ గానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు? ప్రయత్నం చేసాము. ఇంకా వాళ్ళు ఒక మైండ్ లో ఫిక్స్ అయిన తర్వాత మంచిగా ఉన్నప్పుడే నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, ఇంకా బేబీ అలా ఉన్న తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. బట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాము. కాకపోతే ఆ సొల్యూషన్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ నాకున్న ప్రాబ్లం ఒకటి ఏంటంటే బేబీని ఫస్ట్ కాపాడుకోవాలి. తను కరెక్ట్ గా ఉంటే ఏదైనా బాగుంటుంది. కలవడం ఎప్పుడైనా కలుస్తారు, కాకపోతే బేబీని బాగా చూసుకోవాలంటే నేను మా ఇంట్లో ఉండాలి. ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇష్టపడలేదంటే డైరెక్ట్ గా చెప్పారు, ఏదో ఒకటి క్రియేట్ చేసేసి తీసుకెళ్లకుండా అయ్యారు. తను కూడా బేబీకి ఏం పెట్టేవాడు కాదు. అంటే తనకు ఉండేదేమో మైండ్ లో నాకు తెలియదు, అంటే తనని బ్యాడ్ చేయాలని కాదు, బట్ తను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు అనమాట. మెయిన్ ప్రాబ్లం అది జరిగింది. కాల్ చేసిన వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేయని తను ఏం చెయ్యడు. మీరు అసలు ఆయన ఫోన్ కూడా చేయలేదు? లేదు, చేసాము. తను కూడా చేశాడు. కాకపోతే తనది ఎలా అంటే 1960-70 మెంటాలిటీ.
ఇప్పుడున్న టైప్ మెంటాలిటీ కాదు. సో సుధీర్, యాక్చువల్గా ఏదైనా ఒక బెలూన్ ఉంది, ఒక గాలి ఊదితే అది ఎంతవరకు ఊదాలో అంతవరకు ఊదితేనే అది ఉంటుంది, ఇంకా ఎక్కువ అయిపోతే తెగిపోతుంది. సో వాళ్ళు అది చేసుకున్నారు మెయిన్ గా. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు మీరు? అసలు కలిసి ఉంది అంటే ఇక్కడ అక్కడ తిరగడమే. వితిన్ 1 year లోనే డెలివరీకి వచ్చేసాను, ఇంకా అప్పటి నుంచి ఇక్కడే. 1 year లోనే మొత్తం లైఫ్ అయిపోయింది. సో బేబీని కాపాడుకోవడానికి చాలా ట్రై చేశాను. చాలా అంటే స్పెషల్ బేబీ, అబ్నార్మల్ బేబీ. యాక్చువల్గా మమ్మీ వాళ్ళది ఫస్ట్ డెలివరీ కాబట్టి మమ్మీ వాళ్ళే చూపించారనమాట హాస్పిటల్లో. అయితే వాళ్ళు ఏమన్నారు, ఒక హాస్పిటల్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పి ఒకటి వాళ్ళు రిఫర్ చేశారు, అంటే దీనికి తీసుకెళ్దామని. మీ కండిషన్ బాగుంది అలా చేద్దామని. ఓకే. స్టార్టింగ్ లో మమ్మీ వాళ్ళు ఫస్ట్ చూపించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ హాస్పిటల్ కి తీసుకెళ్దాం, మా రిలేటివ్స్ కి, మా అమ్మాయికి నార్మల్ డెలివరీ అయింది, సో అక్కడ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఇనే టైప్ కాదు కాబట్టి ఇంకా మేము కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చెప్పింది అది మనం వినాలి. వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు అంటే మగపిల్లలు ఏం చెప్తే ఆడపిల్లల వాళ్ళు వినాలి అనేది ఒకటి వాళ్ళకి ఇంకా మైండ్ లో ఫిక్స్. సో అట్లా అని చెప్పేసి మేమేం చేసాము, సరే అని చెప్పేసి వెళ్ళాము. బట్ హాస్పిటల్లో ఏంటి అంటే ఓన్లీ హార్ట్ బీట్ చెక్ చేసి పంపించేసేవాళ్ళు, చూసేవాళ్ళు కాదు. గవర్నమెంట్ కాబట్టి ఉండొచ్చు మేబీ. సో అట్లాంటప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు కదా మీరు. అది మనకు తెలియదు కదా. ఎవ్రీ మంత్ వెళ్తున్నాము చెకప్ కి, హార్ట్ బీట్ చెక్ చేస్తుంటూ వచ్చేస్తున్నాము, అదే జరుగుతుంది. బట్ ఏంటంటే కొంచెం కడుపు పెరగట్లేదు, ప్రాబ్లమ్ అక్కడ మాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఎన్నో మంత్ లో మీకు అర్థమైంది? అది నాకు 7th month అయిన తర్వాత 6th month నుంచి అర్థమైంది. 6th month వరకు కొంచెం అట్లా ఉంటదిలే, అట్లానే ఉంటదిలే అనుకున్నాము. 7th month లో మాకు అర్థమైంది. బేబీ పుట్టాక డాక్టర్స్ నుంచి ఏ సజెషన్ వచ్చింది అంటే గ్రో అవుతారా లేకుంటే లేదు? యాక్చువల్ గా 7th month కూడా ఎవరు చెప్పారు కాబట్టి తనే ఇనిషియేటివ్, తనే కొంచెం ముందుకు వచ్చి పర్సన్. సో తనే మా హస్బెండ్, తను తీసుకెళ్లాడు అనమాట. సరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం, ఒకసారి చూపిద్దామని. దానికి కూడా వంటలు బాగా గొడవ చేశారంటే మేము చెప్పింది రాంగ్ అవుతుందా అని. బట్ తను కొంచెం డేరింగ్ గా ముందుకు వచ్చి మేము వేరే హాస్పిటల్లో చూపిస్తే అక్కడ ఇంకా 7th month ఏం చెప్పరు, వాళ్ళు తెలిసినా కూడా చెప్పరు, ఇంకా అప్పటికి ఏం చేయలేరు కాబట్టి. వాటర్ తక్కువ ఉంది ఇది అదని చెప్పారు. సో అన్నీ తీసుకున్న తర్వాత డెలివరీ రోజే బేబీ అబ్నార్మల్ అని తెలుసు. అంటే స్పర్శ లేదు బేబీకి, యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం అది. స్పర్శ లేదు తనకి, ఫిట్స్ ఉంది లోపల, అవన్నీ మనకి స్టార్టింగే తెలియదు కాబట్టి బేబీ కొంచెం ఫీడింగ్ అసలు తీసుకోవట్లేదు, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది, కొంచెం చాలా డిఫరెంట్ ఉంది బేబీ, అక్కడ అర్థమైపోతుంది. సో వాళ్ళు ఏం చేశారు, యాక్చువల్గా డెలివరీ అయింది నాతో ఉండాలి ఆ పర్సన్. ఫస్ట్ మేము అంటే ఎవరైనా ఒక వైఫ్, ఒక లేడీ హస్బెండ్ తనతో ఉండాలి అనుకుంటుంది ఆ టైంలో. తను అసలు వాళ్ళతో తప్ప నాతో లేడు ఆ రోజు. అది చాలా బాధ అనిపించింది నాకు. తర్వాత బేబీని చెక్ చేశారు, ఇలా ఏదో ఇష్యూ ఉంది. తర్వాత డెలివరీ అయిపోయి అంటే ఏమంటారు, సో ఇంటికి వెళ్ళిపోయాను నేను రిటర్న్. మా ఇంట్లో ఉంటాం కాబట్టి ఒక 3 months 6 months మా ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని చెప్పి రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళాము పాపని. సో అప్పుడు డాక్టర్ చెక్ చేసి చెప్పారు, ఇలా బేబీ అబ్నార్మల్ కొద్దిగా. సో మేజర్ ప్రాబ్లం బ్రెయిన్ ఎదగలేదు తనకి. ఓకే. అంటే నేను ఎక్కువగా టెన్షన్స్ తీసుకోవడం వల్ల కావచ్చు ఫస్ట్ నుంచి. ఈ ప్రాబ్లమ్స్ అంటే చాలా, అంటే చిన్న చిన్నవి చెప్పలేము, అని చెప్తే పెద్దగా అవుతుంది ఇంటర్వ్యూ. సో అన్ని ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి అది బేబీ పైన ఎఫెక్ట్ పడి ఉండేది. ఇలాంటివన్నీ జరిగాయి, చాలా జరిగాయి. సో అంటే ఇప్పుడు బేబీ సిచ్యువేషన్ బాగాలేదు, సో బేబీ ఎక్స్పైర్ అయ్యారని కూడా చెప్తున్నారు కాబట్టి, అండ్ మరోపక్క హస్బెండ్ ని కూడా మీరు దూరం పెట్టేసుకున్నారు కదా. సో ఈ సిచ్యువేషన్ ని మీరు ఎట్లా మేనేజ్ చేయగలిగారు? అంటే ఆల్రెడీ ఒక స్ట్రెస్ లైఫ్ లో ఏం జరిగిందో చూసారు కదా. బట్ ఒక పేరెంటింగ్ లో మీరు అంటే మీకు పుట్టిన బేబీ అయినా సరే, దగ్గర ఉండాల్సిన హస్బెండ్ కానీ, చుట్టూ ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, చిన్నప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ రావాలి. సో ఇవన్నీ మిమ్మల్ని ఏమన్నా లూప్లో పడేసాయా? యాక్చువల్గా అదే చెప్తున్నాను. తర్వాత చెక్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి మేజర్ ఇష్యూ అని అర్థమైపోయింది. సో వాళ్ళ పేరెంట్స్ అతనికి ఏం చెప్పారంటే, వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళే చూసుకుంటారు, నువ్వెందుకు పెడతావు, ఇంకా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళే పెట్టుకోవాలి అని అన్నారు. బట్ ఒక రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కడ వెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు అసలు బేబీని ఎవరు చూసుకోలేదు. యాక్చువల్గా బేబీ ప్రాబ్లం ఏంటంటే 1 hour కి తను మెడిసిన్స్ ఇవ్వాలి. తను మెడిసిన్స్ తోనే ఉంది మొత్తం, తన లైఫ్ అంతా తన మెడిసిన్ తోనే బతికింది. తన ఫుడ్ మెడిసిన్ అనుకోవచ్చు. ఇంకా మనం ఏం ఫీడింగ్ ఇచ్చినా కూడా, తన బిస్కెట్ ఏదైనా కూడా, మిల్క్, ఇమీడియట్ గా వామిటింగ్, ఫుల్ తినేసిన వామిటింగ్ అయిపోయేది. ఓన్లీ మెడిసిన్స్ తోనే తను ఉంది. 1 hour కి ఇవ్వాలి ఎవ్రీ డే, మార్నింగ్ నైట్ కూడా. ఇప్పుడు మా ఇంట్లో అంటే మా సిస్టర్, మా మదర్ మెలుకుంటారు, ఎవరో ఒకళ్ళు పడుకుంటే అందరం కూర్చొనే ఉండలేము కాబట్టి బేబీని. సో అలా చూసుకున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరు అసలు నన్నే చూడలేదు, ఇంకా ఆ బేబీని ఏం చూస్తారు. ఇక్కడ ఉన్నాను మమ్మీ వాళ్ళ ఇంట్లో. నాకు అర్థమైన సిచ్యువేషన్, నేను అక్కడికి వెళ్ళి ఒక రోజు ఉన్నప్పుడు అసలు వాళ్ళు పట్టించుకోలేదు.
నాకు అర్థమైంది ఇంక ఇష్యూస్ మధ్యలో నేను బేబీని కాపాడుకోవాలి, బేబీకి మెడిసిన్ ఇవ్వాలంటే నేను ఇక్కడ ఉండాలి. 6 months ఎలాగో 6 months మా మమ్మీ పంపించనని చెప్పింది కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను అనమాట యాక్చువల్గా. సో వాళ్ళు ఇంకా ప్లాన్ చేసి ఏందని మనకు తెలీదు, వద్దనుకున్నారు. బట్ వద్దని డైరెక్ట్ చెప్పకుండా నేను రావట్లేదని క్రియేట్ చేశారు ఒకటి. తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు, ఏదో గొడవలా చేసేసి ఆమెనే వస్తలేదని చెప్పి క్రియేట్ చేశారు. సో ఫైనల్ గా ఎప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా నేను పిలవటము, రాకపోవటం, నేనే చూసుకోవడం, బేబీ ఇలాంటివన్నీ జరిగాయి చాలా వరకు. వెయిట్ చేశాను, బేబీ అయితే లేదు. చాలా ట్రై చేశాను నేను. లాస్ట్లో వచ్చారు బట్ అన్నీ కూడా మేమే పెట్టుకోవాల్సి వచ్చింది. తనని బ్యాడ్ అని అనలేము కానీ సిచ్యువేషన్స్ ఇంకా మనకు తెలియదు. వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళని మనం ఏమి అనలేము, వాళ్ళంతే. పర్సన్ డిఫరెంట్ ఉంటారు, మనకి కాదు అన్నప్పుడు మనం ఇంకేం చేయలేము. బేబీ కూడా లేకుండా పోయింది. యాక్చువల్గా బేబీ ఉన్నప్పుడే తన సిచ్యువేషన్ ఎలా కాబట్టి నేను జాబ్ చేయడానికి ఎక్కువ కుదిరేది కాదు. రోజు మా మమ్మీ మా సిస్టర్సే చూసుకునేవాళ్ళు. అక్కడ నిద్ర లేకుండా ఉండటం, లేకపోతే ఇక్కడ గుర్తు రావటం. సో ఇవన్నీ వాళ్ళు బాగా డిస్టర్బెన్స్ చేస్తే ఆఫీస్లో ఒప్పుకోరు కదా ఎవరైనా ఏదైనా. సో ఇంకేమన్నా ఆలోచిద్దామనే థాట్ ఉండేది నాకు. అప్పుడే నేను ఒక రోజు యూట్యూబ్ చూసాను. అప్పుడు మన 2019లో ఇంత స్ట్రెస్ లో నేను యూట్యూబ్ చూస్తూ, అంటే మన మొబైల్ చేతిలో ఉంటాయి ఇప్పుడు కాబట్టి ఫోకస్ కూడా రావాలి కదా, డిటర్మినేషన్ బయటకు వచ్చి చెయ్యాలి ఇదంతా. సో అప్పుడు నాకు బాగా ఛానల్స్ ఎక్కువగా, అప్పుడు ఎవరు యూట్యూబ్ ఎక్కువ లేరు కాబట్టి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ వల్ల ఎలా ఉంటుంది రెవెన్యూ, సో ఇట్లాంటి వీడియోస్ నేను చూసాను. కొంతమంది టెక్నికల్ ఛానల్స్ కొన్ని చూసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు ఉంది కొంచెం అలాంటి బాగా యాక్టివిటీ అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఏమన్నా మంచి వ్లాగ్స్ కానీ, బయటకు వెళ్ళకుండా ఇంట్లో బేబీని పట్టుకొని కుకింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేద్దామా, మన టాలెంట్ ఏమైనా చూపిద్దాము అనేలాగా నేను అది స్టార్ట్ చేశాను. యాక్చువల్గా స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎక్కువగా టెంపుల్స్ వెళ్తూ ఉంటాను. నేను దేవుణ్ణి అండ్ కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు చిన్నగా వ్లాగ్స్ చేయటం కానీ, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు బేబీని పట్టుకున్నప్పుడు షాపింగ్ ఏమైనా అవసరమైనప్పుడు బయటకు వెళ్ళటం చాలా చూస్తుండేదాన్ని. ఎస్, కొన్ని వ్లాగ్స్ కూడా చూస్తుండేదాన్ని. సరే అని చెప్పేసి నేను ఒకరోజు మదీనా దగ్గర ఒక వీడియో చేశాను అనమాట, పట్టు శారీస్ ది. లాక్స్ లో వెళ్ళిపోయింది ఆ వీడియో. లాక్స్ లో వెళ్ళిపోవడం వల్ల ఏం లేదు, అంటే కుకింగ్ ఇంట్లో ఏమైనా చేస్తూ ఉండడము, ఏదో ఒకటి చెయ్యాలి. బట్ ఖాళీ ఉండకూడదు. హాబీ ఇప్పుడు యూట్యూబ్ లో మనకి మన హాబీని అంటే మనకున్న ఆ ఇంట్రెస్ట్ ని, అంటే మనకి అంటే ఏమంటారు, మన ఇంట్రెస్ట్ ని కావచ్చు, ఇంకేదైనా షేర్ చేయొచ్చు, మన టాలెంట్ ని. అలాగే బేబీని కూడా చూడొచ్చు, రెవెన్యూ కూడా వస్తుంది అంటున్నారు కదా, ట్రై చేద్దాం అనేలాగా ఉన్నాను. సో లాక్స్ లో వెళ్ళిపోయింది అది వితిన్ 1 week లోనే. అప్పుడు ఎక్కువ షాపింగ్ బ్లాగ్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ. యాక్చువల్ గా చిన్న మొబైల్ ఉండేది ఒకటి నాకు, అది ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర, సెంటిమెంటల్ మొబైల్, చాలా సెంటిమెంట్ అది. దాంతో షూట్ చేసి నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. వెళ్ళి నేనే A to Z ఒక 2 years వరకు మొబైల్లోనే నేను చూపించాను. అన్ని కూడా మొబైల్లో చేసేదాన్ని. చిన్న కాలర్ మైక్, మొబైల్ అంతా మొత్తం అలాగే తీసుకొని వచ్చేదాన్ని, నేనే చేసుకునేదాన్ని. ఒక క్వశ్చన్ అండి, అంటే అంతవరకు ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ చూసినారు, నలుగురిలోకి రావాలన్నా ఎవరు ఏం అడుగుతారు, ఏం సమాధానం చెప్పుకోవాలనే బ్లాక్ లో ఇరుక్కున్నారు కదా. సో ఇవన్నీ దాటుకొని ఈ రోజు ఫ్రీడమ్ గా, ఇండిపెండెంట్ గా మీ మైండ్ లో ఉన్న థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఈ జోన్ లో మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, డిగ్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఎటువంటి మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఇబ్బంది పెట్టేంత ఛాన్స్ నేను ఇవ్వలేదు. యాక్చువల్ గా నాకు అని చెప్పాలంటే నా మెయిన్ సపోర్ట్ మా ఫ్యామిలీ. నేను అదే అందరికి చెప్తానంటే, కొంతమంది ఎలా అంటే ఎలా ఉన్నా సరే అక్కడ అడ్జస్ట్ అవ్వు అని చెప్పే వాళ్ళే ఉంటారు పేరెంట్స్. ఇంకా అందులో నేను అదే ఆలోచిస్తూ చాలా సఫర్ అయ్యేదాన్ని స్టార్టింగ్ లో. ఎందుకంటే నా సిస్టర్స్ ఉన్నారు, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అవ్వద్దు, నేనే అడ్జస్ట్ అవ్వాలి, మమ్మీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను చాలా వరకు అన్ని కూడా నాలో పెట్టుకుని అడ్జస్ట్ అయ్యేదాన్ని అనమాట. సో ఇవన్నీ బేబీ పుట్టడంతో బయటకు వచ్చేసాయి ఒకటేసారి, ఇంకా తెలియదు, అందరికీ తెలిసిపోతాయి. సో మా బ్రదర్ చూసాడు, మా మమ్మీ చూసింది, ఈ సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళకి ఒక భయం అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ వెళ్తే సేఫ్ గా ఉండను, నేను ఒక్కదాన్ని ఉండడం వేరు, బేబీతో పంపిస్తే సేఫ్గా ఉండను అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మీరు ఇంత ఇప్పుడే చేస్తున్నారు మా పాపని, సో పంపించిన తర్వాత హ్యాపీగా చూసుకుంటారని ఏంటి చెప్పండి, రాసి పంపించండి, మాకు భయంగా ఉంది పంపించడానికి అన్నాను. వాళ్ళు తీసుకెళ్ళడానికి రెడీగా లేరు యాక్చువల్ గా, ఇంకా ఏం రాసిస్తారు వాళ్ళు. సో అలా ఉంది. నేను చిన్నప్పటి నుంచి నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను, ఎక్కడ వెళ్ళాలన్నా నేనే వెళ్ళేదాన్ని, కాలేజ్ జాయిన్ అవ్వాలన్నా నేనే వెళ్ళేదాన్ని. సో ఇట్లాంటి బాగా కొంచెం ఇండిపెండెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేవి నాలో. సో మా మమ్మీ, మా ఇంట్లో ఎవరు నేను ఏం చేస్తాను ఎప్పుడు అడ్డు చెప్పరు, అంత నమ్మకం మాకు మా మమ్మీ వాళ్ళకి మా పైన. అమ్మ పేరు లక్ష్మీదేవి. సో మమ్మీ నువ్వేం చేయన్నా చేసుకో అనేలాగే ఉంది. కాకపోతే నేను ఎప్పుడు విడిపోవాలనే థాట్ నాకు లేదు, అసలు ఆ థాటే లేదు. మొన్నటి వరకు కూడా యాక్చువల్ గా నేను డైవర్స్డ్,
చాలా మంది చెప్పారు, బట్ డైవర్స్ తీసుకున్నాను, దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే సుధీర్ గారు ఇప్పుడు చూడండి, 1-2 అడ్జస్ట్ అవుతాము, లైఫ్ అంతా అడ్జస్ట్ అవ్వాలి అనేది, అన్ని అడ్జస్ట్ అయిపోవాలనేది చాలా కష్టం. ఓకే, ఇప్పుడు మనం ఒక పర్సన్, వాళ్ళ మెంటాలిటీ అది, వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు, మనలాగా ఉండమంటే ఉండరు. మనము వాళ్ళలాగా ఉండాలి అంటే ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయింది. 1960 అప్పుడు సావిత్రి ఉన్న కాలం లాగానే ఉండాలి, వాళ్ళకి చదువుకొని ఉండాలి. ఇప్పుడు అంటే వాళ్ళని కదా ఎవరైనా చెప్తున్నాను. ఇప్పుడు అమ్మాయి ఎలా కావాలి అనుకుంటారంటే చదువుకోవాలి, అందంగా ఉండాలి, సంపాదించాలి, కానీ మేము చెప్పింది వినాలి, అంటే చెవులు కళ్ళు ఇలాంటి ఏమి ఉండకూడదు అమ్మాయికి అనే లాగే ఉంటారు. ఎంత పర్సెంట్ ఉంటారు అంటారు? చాలా మంది ఉంటారు, ఎందుకంటే మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాము. 50% ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 50% ఉన్నారు మెన్. యా, ఉంటారు ఖచ్చితంగా. సో ఎలా అయినా ఉంటారు. ప్రతిదీ ఫీమేల్స్ లో నెగటివ్స్ ఏం చెప్తారు? ఫీమేల్స్ లో కూడా చాలా మంది ఉన్నారండి, దానివల్లే మెయిన్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఫీమేల్స్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారని నేను అనుకోను. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు చాలా మంది చూడండి ఏమనుకుంటారంటే ఎక్కువగా మాట్లాడే అమ్మాయి, లేకపోతే మోడర్న్ గా ఉంది, లేకపోతే ఎక్కువగా మాట్లాడుతుంది, ఎక్కువ బయట వెళ్తుందంటే అమ్మాయి గురించి బ్యాడ్ గా అనుకుంటారు. ఇప్పుడు నేనే కాలేజ్ లో అయినా కూడా మా టీచర్స్ కొంతమంది స్టార్టింగ్ లో అనుకునే వాళ్ళంట, ఈ అమ్మాయి చాలా స్టైల్ గా ఉంటుంది, మాట్లాడుతుంది, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉంటుందా అనేలాగా. నా గురించి ఎప్పుడైతే తెలిసిందో మా మేడం నాకు సారీ చెప్పడం జరిగింది, బాలుని గురించి. అంటే నువ్వు అలా చూస్తుంటాం కదా, సో నువ్వు కొంచెం బాగా డిఫరెంట్ అనుకున్నాను, కానీ నువ్వు చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ తెలిసి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇంట్లో సాంప్రదాయంగా ఉన్న అమ్మాయే మంచి అమ్మాయిలు అని కొంతమంది అనుకుంటారు. యాక్చువల్గా చూడండి సుధీర్ గారు, ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా అన్ని తెలుసు అని మనం అనలేం. ఇప్పుడు నేను ఉన్నాను అంటే నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉండొచ్చు. నేను కుకింగ్ బాగా చేస్తాను, అన్ని వర్క్స్ చేస్తాను, బయట కూడా అన్ని వర్క్స్ చేస్తాను. ఇలాంటి అమ్మాయిలు అన్ని రకాలుగా ఉంటారు. ఇప్పుడు నేను మోడర్న్ గా ఉంటాను, ట్రెడిషనల్ గా ఉంటాను. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మోడర్న్ గా ఉన్న వాళ్ళు, మోడర్న్ అంటే మన లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు, ఎంతవరకు ఉండాలి మోడర్న్ గా, ఏది ఎంతవరకు ఉండాలి అంతవరకు. ఇప్పుడు పోలీసే ఉన్నారు, మనం తీసుకోండి, ఇప్పుడు లేడీస్ కానీ పోలీసు అండ్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి అలాగే చేసుకోవాలి. నేను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను, మా ఫ్యామిలీలో ఒప్పుకోరు, నేను శారీ కట్టుకుని వస్తానంటే పోలీస్ డ్యూటీకి వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇప్పుడు నేను పూజలు చేసేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, నార్మల్ ఉన్నప్పుడు నేను నా పద్ధతిలో ఉంటాను. నా వృత్తిపరంగా నేను ఎలా ఉండాలి, ఇప్పుడు మనం అప్డేట్ అవ్వాలి, ఎక్కడ వెళ్ళాలన్నా వెళ్ళాలి. ఇప్పుడు నేను స్కూటీ పైన వెళ్తాను అనుకోండి, ఇప్పుడు కారు ఉంది, ఇంతకు స్కూటీ పైన వెళ్ళేటప్పుడు జీన్స్ అనేది నాకు కంఫర్టబుల్, చేయడానికి నాకు కంఫర్టబుల్. నేను పెరిగింది కూడా హైదరాబాద్, నా ఇక్కడే కాబట్టి నాది అలా ఉంటుంది. సో చాలా మంది అంటే ఇప్పుడున్న సొసైటీలో ఇంకా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, సాంప్రదాయంగా ఉన్న అమ్మాయి అయితేనే మంచి అమ్మాయి ఏమో అని. అలా ఏమీ ఉండదు. చాలా రకాలుగా ఇప్పుడు నేను నా సిచ్యువేషన్ ఇట్లా వచ్చిన తర్వాత కూడా చాలా మంది అన్న వాళ్ళు కూడా ఉంటారు, ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కావచ్చు, ఆడపిల్ల కదా అడ్జస్ట్ అవ్వచ్చు కదా. చూడండి, అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే లవ్ మ్యారేజ్లో ఉండొచ్చు, లేదంటే వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకొని ఇద్దరు కలిసి ఒకటే మెంటాలిటీ లాగా ఉంటే అది వేరే ఉంటుంది అండర్స్టాండింగ్. ఇప్పుడు మీ పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్, వాళ్ళకున్న యాక్చువల్గా అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కాలంకి అప్పటి కాలం చాలా డిఫరెన్స్. మా మమ్మీ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది, అందుకే కదా మా మమ్మీ పిల్లల కోసం బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మా మమ్మీకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఏమున్నా అప్పటి లేడీస్, యాక్చువల్గా నిజంగా చెప్తున్నాను, మన అమ్మమ్మలు తాతమ్మలు అప్పటి కాలంలో లేడీస్కి ఎంత సఫర్ అయ్యారు అనే వాళ్ళు మా మమ్మీ వాళ్ళ మమ్మీ తను చెప్తూ ఉంటే అసలు వాళ్ళ పుట్టింటి వాళ్ళ ఇంటికి కూడా పంపించే వాళ్ళు కాదంట అప్పట్లో. ఇప్పుడు ఫోన్స్ అప్పుడు ఏం లేవు కదా, ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడే అనేది అప్పట్లో ఉండేవి ఎవరికైనా జనరేషన్. ఇప్పుడు చాలా మారింది. అంటే అమ్మాయిలు మరీ ఎక్కువ చేస్తున్నారు, ఇలా విడిపోతున్నారు అని అనుకుంటారేమో, కానీ అదే చెప్తున్నా, అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈగో ఇష్యూ చిన్న విషయం ఉంటే వేరు, బట్ నేను ఈగో అని అనుకుంటారేమో. అంటే చాలా మంది అడ్జస్ట్ అవ్వచ్చు కదా, నాకు బేబీ ఉంది, నేను అక్కడ నుంచి ఇప్పుడు నేను ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, నేను మా ఇంటికి పారిపోయి రాలేదు. బేబీ పుట్టిన తర్వాత ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ క్రియేట్ చేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటే నేను వెళ్ళిపోయి నా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసుకునేదాన్ని. నా సిచ్యువేషన్ వేరు. అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఆ పర్సన్ తో మాట్లాడి, ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకోండి, అలాంటి వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. లేదంటే ఆ పర్సన్ కూడా కొంచెం యాక్టివ్ పర్సన్ ఉండి ఇద్దరం కొంచెం అర్థం చేసుకుందాం అనుకుంటే అది ఉంటుంది. సో ఇప్పుడు అమ్మాయిలు చాలా కొంచెం డిఫరెంట్, అంటే ముందుకు వచ్చారు. ఇప్పుడు కలవటం కానీ, మాట్లాడడం, అర్థం చేసుకోవడం, వద్దు అనుకుంటే ఆపేయడం కూడా జరుగుతుంది. మ్యారేజ్ మొన్న కూడా మనం బెంగళూరులో చూసుంటాం ఒక సిచ్యువేషన్. తను మ్యారేజ్ లో తను డ్రింక్ చేసి వచ్చాడు, గొడవ చేశాడని తను అప్పటికప్పుడు పీటల పైన తను పెళ్లి ఆపేసింది. అది మీరు చూసుంటారు. అది నిజంగా నిజం. ఎందుకంటే తను అక్కడే అంతమందిలో అలా బిహేవ్ చేశారంటే బ్యాక్ ఎలా ఉంటారు.
మ్యారేజ్ కోసం అక్కడ ఉన్న రిలేటివ్స్ కోసం తను ఒప్పుకొని ఉంటే వాళ్ళ మదర్ ఆ మ్యారేజ్ తనే కదా ఫేస్ చేసేది ప్రాబ్లం. చూడండి ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు అందరూ ఉంటారు, తర్వాత ఎవరు ఉండరు. మనం ఫ్యామిలీలో రిలేటివ్స్ ఎంతమంది ఉన్నా మనమే. ఇప్పుడు నేను కూడా ఇంతకు ముందు అంటే పెద్ద ఫ్యామిలీ ఉండాలి అది ఉండాలి అనుకుంటాం, కానీ ఎవరి ఫ్యామిలీ వాళ్ళ వరకే. ఏదైనా ఉంది అని పిలుస్తూ వస్తారు తప్ప మన ప్రాబ్లం ఏందని వాళ్ళకి అర్థం చేసుకోరు. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏందని. సో నేను ధైర్యం చేశాను. మా మమ్మీ మా బ్రదర్ కూడా అదే అన్నారు, లేదు నీకు సేఫ్టీ లేనప్పుడు వద్దు, నువ్వు ఉండడం అంటే నువ్వు హ్యాపీగా ఉండడం, బేబీ మంచిగా ఉండడం కావాలి. బేబీ బాగా అవుతుందని నేను అనుకున్నాను. యాక్చువల్గా తను కూడా కలుస్తాడు, లేపుడో రియలైజ్ అవుతాడు, ఏదో టైం వస్తుంది కదా ఒక పర్సన్ కి. రాను రాను రోజులు అలాగే అవుతుంది. ఇప్పుడు నేను చేసేదేముంది, నాకు ఏదో మ్యారేజ్ చేసుకోవాలంటే ఉద్దేశం ఏమీ లేవు కాబట్టి తనతో వెయిట్ చేసుకుంటూ వచ్చాను నేను ఇన్ని ఇయర్స్. 2017 నుంచి మొన్న రీసెంట్ గా ఆగస్ట్ లో మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడం జరిగింది. అప్పటికి కూడా నేను ఆ పర్సన్ గురించి ఆలోచించి తనని అప్పటికి కూడా అడగడం జరిగింది. యాక్చువల్ గా ఈగో అనుకుంటారు, ఈగో కాదు. తను ఏంటంటే నాతో పర్సనల్ గా మాట్లాడితే నేను ఏమైనా మాట్లాడేదానేమో, తను ఏమున్న వాళ్ళ మమ్మీ వాళ్ళని ముందు పెట్టి వాళ్ళని మాట్లాడాలి అనే టైప్ అనమాట. అందుకే డిస్కషన్ జరగలేదు. నేను లాయర్తో వాళ్ళతో అదే చెప్పాను. యాక్చువల్గా మా లాయర్ కూడా షాక్ అయిందనమాట. పిల్లలున్న వాళ్ళే ఈ మధ్య విడిపోతున్నారు బాను, భయపడకుండా. నీకు అసలు కిడ్స్ లేరు, చనిపోయింది బేబీ అప్పుడెప్పుడో కాబట్టి. అండ్ అంతేకాకుండా నీకు ఏం తక్కువ, ఇంత బాగా ఎదిగినావు, ఇంత బాగున్న తర్వాత ఒక పర్సన్ అంతా నీకు అంత ఘోరంగా చేసిన తర్వాత మళ్ళీ కలవాలని ఎందుకు అనుకుంటున్నావు? మేము ఇంతమందిని చూస్తాము రోజు, మాకు తెలుసు కదా ప్రాబ్లం ఏందని. అయినా కూడా మేము మాట్లాడాం, తను కూడా మాట్లాడింది కూర్చోబెట్టి. కౌన్సిలింగ్లో కూడా మాట్లాడాం. సో తను లేదు మా మమ్మీ వాళ్ళని అడగాలి, మా బాబాయ్ వాళ్ళని అడగాలి, మా అక్క వాళ్ళని అడగాలి. సో నాకు ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు మ్యారేజ్ ఇంకా లైఫ్ సెట్ అవ్వదు అనేసి ఆయన ఫిక్స్ అయిపోయాడు. అయినా నేను లాస్ట్లో కూడా అడిగాను తన గురించి ఆలోచించి. ఎందుకు ఇప్పుడు చూడండి, ఎవరు లైఫ్లోకి వచ్చినా రాకపోయినా అందరూ 100% ఎప్పుడు ఒకలాగా ఉండరు. తనేమో రియలైజ్ అయ్యి ఉండొచ్చు, తనకి లైఫ్ మీద ఏమైనా హోప్స్ రావచ్చు. ఎందుకు అని చెప్పి నేను అడిగితే తను కొంచెం ఇచ్చేసాడు. సరే నీ ఇష్టం ఇంకా అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. మీరు యూట్యూబ్ లోకి వచ్చారు, ఇక్కడ మంచి వ్యూవర్షిప్ వచ్చింది, షాప్స్ కి వెళ్తున్నారు, ప్రమోషన్స్ అన్ని చేస్తున్నారు. ఈ ఐడియా కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని మీకు ఎలా అనిపించింది? చాలా అనిపించింది, చాలా అయింది. యాక్చువల్లీ బ్రాండ్ నేమ్ క్రియేట్ అయింది నాకు. సో నాది హోల్సేల్ బ్లాగ్స్, నేను హిట్ అయింది హోల్సేల్ నుంచి. మదీనా, సికింద్రాబాద్ హోల్సేల్ షాప్స్. సో మౌత్ పబ్లిసిటీతోనే నా ఛానల్ అనేది బాగా పాపులర్ అయింది. హైదరాబాద్ అమ్మ యూట్యూబ్ ఛానల్లో ఇస్తే ఇంకా అది బ్రాండ్ అంటే మన షాప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది. యాక్చువల్గా నేను చాలా మంది మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేల్ షాప్స్ని చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశాను మార్కెట్కి. అంటే ఇప్పుడు చూడండి 2019లో మనకి అన్ని షాప్స్ ఉండేవి అంటే అన్ని ఛానల్స్ లేవు కాబట్టి ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎక్కడ తక్కువ దొరుకుతాయి, ఎక్కడ బాగుంటాయి అనేది ఐడియా ఉండేది కాదు అప్పట్లో. అప్పుడు షాప్ వాళ్ళకి కూడా ఇంత మీడియా లేదు కాబట్టి వాట్సాప్ గ్రూప్స్ కానీ కస్టమర్స్ ఎలా కాంటాక్ట్ వాళ్ళకి తెలియదు, ఈ వీడియోసే వాళ్ళకి తెలుసు. సో నేనేం చేశాను, చాలా మందికి నేను పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళకి కూడా రీటైల్ కూడా చేసి ఇచ్చా కొన్ని. కాకపోతే వాళ్ళు ఇంకా సెలబ్రిటీస్ కి ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకొకటి నేను ఏమనుకున్నా అంటే ఛానల్ అనేది హోల్సేల్ నుంచి చాలా మంది రీటైల్కి వెళ్ళిపోయారు. నేను వెళ్ళాలనుకోలేదు, ఒక బ్రాండ్ ఉండాలి. నేను అందుకే చూడండి నా ఛానల్లో కూడా ఓన్లీ హోల్సేల్ బ్లాగ్స్. నేను చెప్పేది కూడా అదే, ఎవరికైనా యూజ్ అవుతేనే షేర్ చేయండి, వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి కూడా ఐఎమ్ గ్యారంటీ అని చెప్తారు కదా డిస్క్లైమర్ లో కూడా. yes, డిస్క్రిప్షన్ లో కూడా మీరు చూస్తే ఈ చాలా మంది బిజినెస్ ఛానల్స్ చూడండి, ఈ ఛానల్ కి మీరు తీసుకునే ప్రోడక్ట్ కి మాకు సంబంధం లేదు, అది జెన్యూన్ కావచ్చు కాకపోవచ్చు, మీరు కనుక్కొని మీ ఓన్ రిస్క్ తో పర్చేస్ చేయండి అంటారు. బట్ నేను అది ఇవ్వను. నా ఛానల్ మీరు ఎప్పుడన్నా చూడండి, అది ఉండదు. ఎందుకంటే నేను మాత్రమే అక్కడ ప్రమోట్ చేస్తా. నేను ఎవరో పంపించి ఇప్పుడు చూడండి యూట్యూబ్ లో మీరు కొన్ని చూసుంటారు, ఎక్కడో ఉంటారు బెంగళూరు ఎక్కడో, ఫొటోస్ వీడియోస్ పంపించి ఛానల్లో వేసేయమంటారు. అది నేను ఇప్పటి వరకు వెయ్యలేదు. స్టార్టింగ్ లో కొనేసినప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే లాక్డౌన్ అప్పుడు ఏమైందంటే సుధీర్ గారు, ఫేక్ వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చేసారు. ఈజీ మనకి ఎలా హ్యాక్ చేయాలి, ఎలా ఈజీ ప్రొడక్ట్ చేయాలి అని చెప్పేసి పిచ్చి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేయడము. సో నేను అంత ఈజీగా చేయలేదు. ఒకసారి ఆధార్ కార్డు చేసి జస్ట్ అంటే అమౌంట్ లేకుండా బిజినెస్ చేయడం ఎలా అని ఒక పర్సన్ కాంటాక్ట్ అవుతే నేను అది వేసాను. విత్-ఇన్ అవర్లో నేను నా వీడియో డిలీట్ చేసేసాను. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎలాంటి రీసెల్లర్స్ వీడియోస్ కానీ ఇప్పుడు కూడా నన్ను చాలా మంది అడుగుతారు. సో మేము ఇక్కడ బెంగళూరులో ఉంటాము, అక్కడ ఉంటాము, మా వీడియో ప్రమోట్ చేయండి, కొన్ని ప్రోడక్ట్స్ పంపిస్తాము. ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి కావు, ఎక్కడెక్కడో తీసుకొస్తారు. లేడీస్ చూడండి ఇప్పుడు కొన్నిసార్లు చేయాలనుకుంటారు, బట్ వాళ్ళకి అంతసేపు చేస్తారా తెలీదు. అందులో జెంట్సా లేడీసా కూడా తెలియదు. వాళ్ళు
ఇప్పుడు నేను కమర్షియల్గా వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి మన ఛానల్కి ఒక నేమ్ వచ్చిన తర్వాత నేమ్ రాకపోతే స్టార్టింగ్ నుంచి అదే ఫాలో అవుతున్నా. మన ఛానల్ వల్ల యూజ్ ఉన్న లేకపోయినా ఎవరికి మాత్రం లాస్ అవ్వద్దు. చూడండి ఇప్పుడు ఎంతో ఆశలతో పెట్టుకుంటారు లేడీస్ కావచ్చు, ఎవరైనా బిజినెస్ అంటే అంత విషయం కాదు. ఇంట్లో ఒక చిన్న లేడీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళ హస్బెండ్ పైన డిపెండ్ అయ్యో ఏదో అడిగి పిల్లలు ఉన్నారు నేను బయటకు వెళ్ళలేను అని ఒక 5-10,000తో స్టార్ట్ చేయాలనుకుంటారు. సో వాళ్ళు అంత అమౌంట్ పెట్టి వాళ్ళు లాస్ అయిపోతే ఖచ్చితంగా ఏడుస్తారు, వాళ్ళు బాధపడతారు. ఎందుకు బాధరు? మనం ఒక డ్రెస్ అమెజాన్ లైన్లోని ఇస్తే అది మనకి వేరే ప్రోడక్ట్ వస్తేనే మనం ఎంత బాధపడతాము, ఆ రోజు అంత ఫీల్ అవుతాము, అబ్బా నాకు నేను ఒకటి ఇచ్చాను అనవసరంగా అమౌంట్ లాస్ అయింది. సో అంత అమౌంట్ లాస్ అవుతే ఎంత బాధ అనిపిస్తుంది. సో వాళ్ళ తిట్టుకుని బాధపడతాది మనకు ఖచ్చితంగా తగులుతుంది. నేను అసలు ఏ పని ప్రమోట్ చేయడం అందరిని ఆపేశాను. హోల్సేల్ ఛానల్స్ యాక్చువల్గా ఏంటంటే నాకు కమర్షియల్గా నేను ఎప్పుడు నా ఛానల్ గురించి ఆలోచించలేదు. ఒకవేళ నాకు ఇది కాకపోతే ఇంకొకటి ఏదో చేసుకుంటా నేను, కానీ ఛానల్ పేరు పోవద్దు. ఇప్పుడు నా ఛానల్ చూడండి మీరు వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి, నేను ఏ ప్రమోషన్స్ కూడా చేసుకోను. ఇప్పుడు నేను కావాలి అనుకుంటే ఇన్స్టాలో యూట్యూబ్లో 1 lakh ఒక రోజులో వచ్చేస్తారు. డబ్బులు పెట్టుకుంటే ఏముంది, ఈ రోజు రేపు ఫేక్ కామెంట్స్ చేస్తాను, అక్క నీ వీడియోస్ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి, నీ డ్రెస్ బాగుంది ఇలాంటి పెట్టిస్తే అందరు పెడతారు. ఇది కాదు, కరెక్ట్ పర్సన్ కి రీచ్ అవ్వాలి. ఇప్పుడు నా ఛానల్ ని నమ్మి ఒక షాప్ వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళ కస్టమర్ వెళ్ళాలి. మీకు అర్థమైంది కదా, నాకు వ్యూస్ వస్తే ఏం లాభం, నాకు లాభం ఏమో కానీ షాప్ వాళ్ళకి లాభం లేదు. వాళ్ళ ఒక పర్సన్ నేను అమౌంట్ తీసుకుంటానండి వేరే వాళ్ళగా. ఇప్పుడు నేను రోజు ఒక 4 వీడియోలు వేసేసి ఇంత కొంచెం తీయను. నా ఛానల్కి ఎంత అయితే ఉందో బ్రాండ్ ఆ ప్రకారం నేను అమౌంట్ చార్జ్ చేస్తా. బట్ అంత వాళ్ళకి నేను ఇవ్వాలి కదా, వాళ్ళు నన్ను నమ్మిస్తున్నప్పుడు. అందుకని ఏమి కూడా వేయకుండా ఒకటే షాప్ వేస్తా నేను, చాలా కొంచెం గ్యాప్ తీసుకుంటాను అండ్ ఆ షాప్ ని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు నా ఛానల్లో హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, ఆంధ్ర, తమిళనాడు, బెంగళూరు, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వచ్చి కొంటారు. వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మళ్ళీ మన ఛానల్ చూడాలి. ఇప్పుడు వాళ్ళకి కస్టమర్స్ రాంది, వాళ్ళు నన్ను మళ్ళీ పిలవారు కదా. ఎవ్రీ మంత్ నేను రెగ్యులర్ గా చేసే షాప్స్ కూడా ఉన్నాయి, అవి ఇంకా నేను వదిలిపెట్టకుండా చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు ఇస్తారు కాబట్టి. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు, అందరు వచ్చేసారు కాబట్టి. సో చాలా మంది అయిపోయారు ఇప్పుడు యూట్యూబర్స్. యాక్చువల్ గా నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కొన్ని షాపింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు వచ్చి అడిగి హైదరాబాద్ అమ్మాయికి ఇచ్చారు మాకు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే అనుకున్నాను, నా అమౌంట్ మెయిన్ కాదు, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను, ఆ ప్రకారం వెళ్ళాలి. నా ఛానల్ వల్ల ఎప్పుడు ఎవరికి బ్యాడ్ జరగద్దు అని ఒక ఫిక్స్ అయ్యా. కాకపోతే ఏమైంది, అప్పుడు మనకి మొబైల్ తో తీసినా ఏం చేసినా సరిపోయేది. ఇప్పుడు అది సరిపోదు. ఒక 2 years తర్వాత మనకి 2000 లాక్డౌన్ కి ముందే చెప్తున్నాను, ఇప్పుడు మనం కొంచెం ఎదుగుతున్నామంటే కొంచెం మార్చాలి. ఇప్పుడు మీరు చూడండి, ఎదుగుతూ మీ ఆఫీస్ పెరుగుతూ ఉంటుంది, మీ కాన్సెప్ట్స్ పెరుగుతూ ఉంటాయి, మీ ప్రోగ్రామ్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు నాది కూడా, నేను ఇంతకుముందు కనబడలేదు, తర్వాత నేను ఇంకా వెయిట్ చేసి కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, నేను రావాలి. నాకు ఫియర్ అనే లేదు, స్టేజ్ ఫియర్. ఎందుకంటే ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఆల్రెడీ యాంకరింగ్ ఇవన్నీ చేశాను కాబట్టి రావాలి అనుకున్నాను. కెమెరా ముందుకు వచ్చాను. అప్పుడు ఏంటి, నాకు నేను తీసుకోలేను కదా, ఒక కెమెరా పర్సన్ కావాలి. ఒక అబ్బాయిని హైర్ చేసుకున్నాను, ఎడిటర్ కావాలి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోయానంటే ఎడిట్ చేయడానికి. సో ఒక చిన్న 1 room ఆఫీస్ తీసుకున్నాను నేను, ఒకటే రూమ్ నాది. ఎడిటర్ ని పెట్టేసి కెమెరా మేమిద్దరు వెళ్ళిపోయే వాళ్ళం, షూట్ చేసుకుని వచ్చే వాళ్ళము. సో ఇలా ఉండేది. సో అప్పుడే నాకు ఒక లాక్డౌన్ రావటము. యాక్చువల్ గా లాక్డౌన్ లో ఎవరు యూట్యూబర్స్ బయటకు వచ్చే వాళ్ళు కాదు, లాక్డౌన్ ఎవరు రావద్దనే వాళ్ళు. షాప్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యా ఫస్ట్ నా ఛానల్ బయటకు వెళ్ళింది. నేను భయపడేదాన్ని కాదు. ఇప్పుడు షాప్ లో చిన్న పనులు చేసే వారికి లేని భయం మనకెందుకు. ఇంట్లో మాస్క్ యాక్చువల్గా చాలా మంది అనుకునే వాళ్ళు మాస్క్ పెట్టుకోవని, మాస్క్ పెట్టుకుంటే మనం టచ్ చేస్తాం, మాస్క్ పెట్టుకోకుండా దూరంగా ఉండి మాట్లాడాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, అది నా బ్రెయిన్ లో ఉండేది. సో అలా చేస్తూ వచ్చా. తర్వాత లాక్డౌన్ తర్వాత చాలా మంది వచ్చేసారు యూట్యూబ్ లోకి. ఇంకేంటంటే ఇప్పుడు క్వాలిటీ పెరిగింది, మంచి కెమెరాస్ తీసుకొస్తున్నారు, ఐఫోన్స్ అయిపోయాయి. సో అందుకని స్క్రోలింగ్, థంబ్నెయిల్ అన్ని మెయింటైన్ చేసేదాన్ని. దాని తర్వాత ఏమైంది, అందరూ రావటం వల్ల సో షాప్ వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఒక్కదాని కాకుండా అందరికి ఇవ్వాలనుకుంటున్నారు, చాలా ఛానల్స్ కి. సో నా ఛానల్ ఇస్తూ అన్ని ఛానల్స్ లో ఇవ్వడం వల్ల బ్రాండ్ ఒకటి పోతుంది, అంతా కొంచెం ఇదైపోయింది. ఇంకా వాళ్ళ బిజినెస్ లో కూడా చాలా డల్ అయిపోయాయి, అందరికి తెలిసిందే. సో నేనేమనుకున్నాను, ఈ బ్రాండ్ అలాగే పెట్టి మన ఎక్స్పెన్సెస్ కావాలి కదా, కెమెరా పర్సన్ కి, ఎడిటర్ కి, వీళ్ళందరికి ఇవ్వాలి అంటే నాకు అంత ఉండాలి. ఆ ఛానల్లో అప్పుడప్పుడు చేస్తున్న వాటితో నాకు ఏమొస్తుంది, అలా అని చెప్పి నేను రీటైల్ ఇవ్వంటే అవి చెయ్యలేను. ఒక బ్రాండ్ పడింది హోల్సేల్ కాబట్టి. సో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి, చిన్నప్పటి ఇంట్రెస్ట్. యాక్చువల్గా హైదరాబాద్ అమ్మాయి చేసేటప్పుడు కూడా నేను ఏ షాప్కి వెళ్తే అక్కడ శారీస్ కొనుక్కునేదాన్ని, నేను కట్టుకోవడానికి. నేను కెమెరా ముందు కనిపిస్తున్నాను కాబట్టి. నేను ఒక 150-200 శారీ తీసుకున్నా కూడా యాక్చువల్గా అది కూడా ఒక మంచి లెవెల్లో ఉండదు శారీ. అసలు ఎవరు నమ్మరు ఆ శారీ అంటే.
ఒక డిఫరెంట్ లుక్ ఉండేది, మంచి కలరు. సో అలాంటి సెలెక్ట్ చేసుకునేదాన్ని. నేను కట్టుకున్న శారీ వెళ్ళి వాళ్ళకి స్క్రీన్ షాట్ చూపించేవాళ్ళు, ఈ శారీ ఉంది మేడం కట్టుకుంది అని. అలా నాకంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేను స్టార్ట్ చేయాలి అనుకున్న బిజినెస్. ఈ బిజినెస్ సక్సెస్ తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ వేరే ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అమ్మ సెలెక్షన్. ఎందుకంటే నాకు ఈ ఛానల్ తోనే పెద్దగా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా మంది ఒకటి వచ్చేసారు. దీన్ని నేను కాపాడుకోవడం కోసం రీటైల్ కానీ పిచ్చి పిచ్చి షాప్స్ అన్ని చెయ్యను. ఏదైతే మంచి షాప్ ఉంటుందో చూడండి, ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తారు. ఇప్పుడు నేను షాప్ ఉంది, దీని స్టూడియో నేను పెద్దగా రిచ్గా చూపించవచ్చు. మీ దగ్గర ఉంటే కొన్ని కలెక్షన్స్ అవి కిందే చూపించేస్తారు, వాళ్ళు అయిపోయింది. కానీ అక్కడ వచ్చిన తర్వాత కస్టమర్ వాళ్ళ షాప్ లో అంత ప్రొడక్ట్ లేకపోతే ఖచ్చితంగా తిట్టుకుంటారు. అసలు ఇక్కడ ఏముందని షాప్ లో ఇంత పెద్దగా పొగిడింది ఈమె, ఏముంది నా షాప్ లో అనుకుంటారు. సో దానివల్ల నేను అన్ని చిన్న చిన్న షాప్స్ కానీ ఏ షాప్స్ అంటే చేయలేను. కొన్ని చూడండి, కొన్ని షాప్స్ అన్నది కానీ కొన్ని డ్యామేజ్ పీసెస్ సేల్ చేస్తారు, వీడియో ఇచ్చేస్తారు. లాక్డౌన్ తర్వాత చాలా మంది డెడ్ స్టాక్ అమ్మడానికి చాలా మంది ముందుకు వచ్చి వీడియోస్ చేశారు. దానివల్ల పాపులర్ అయ్యారన్నమాట. 100 రూపీస్ శారీ, 100 రూపీస్ 80% ఆఫర్, ఇలాంటి నేను పెట్టలేను. ఎందుకంటే ఎవడు ఇవ్వడు కదా. ఏమన్నా క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఏమంటారు, 1 శారీ కొంటే 5 శారీస్, 1 శారీ కొంటే 10 శారీస్ లాంటి పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టలేను నేను. పిచ్చి పిచ్చి రాయలేను, ఎందుకంటే అది పోతుంది, అంతా ఉంటుందని అందరికీ తెలుసు. ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరు చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. ఎవరిని మనం ఫూల్ చేయలేము, అందరూ మనకన్నా హుషారు ఉంటారు. సో వాళ్ళకి ఛానల్ ఖచ్చితంగా తిట్టుకుంటారు, అక్కడికి వచ్చేనా తిట్టుకుంటారు, ఈమె ఛానల్ చూసి అనవసరంగా మనం వచ్చామని. సో ఇలాంటి చెయ్యలేను, నా ఎక్స్పెన్సెస్ వెళ్ళాలి. నేను కొంచెం ఫినాన్షియల్ గా బాగా అవ్వాలి. హైదరాబాద్ అమ్మాయి ఛానల్ నేను బాగా సంపాదించుకున్నాను. ఒక ఆఫీస్ పెట్టాను, కెమెరా కొన్నాను, ల్యాప్టాప్ కొనుక్కున్నాను, మంచి మొబైల్ కొన్నాను, ఆఫీస్ శాలరీస్ మెయింటైన్ చేస్తున్నాను, నేను గోల్డ్ కొనుక్కోగలిగాను. సో ఇలాంటి అన్ని చేశాను. సో మీరు చాలా అచీవ్ చేయగలిగారు. చేశాను. సో ఇప్పుడు ఈ ఛానల్స్ అన్ని పడిపోవడం వల్ల అందరికి ఇవ్వడం వల్ల దాన్ని నేను చెయ్యలేకపోతున్నా. అంత చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు. సో ఇది చేస్తూ కూడా మనకి ఇంకొకటి ఉండాలి, ఏదైనా ఒకటి. ఇప్పుడు ఎప్పుడు చేస్తామని అనుకోలేం కదా, ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ ఛానల్. సో ఇంకొకటి అంటూ ఉండాలని చెప్పేసి అమ్మ సెలెక్షన్ స్టార్ట్ చేశా. నాకుంది ఎక్స్పీరియన్స్. సో ఎలా ఉంటాయి శారీస్ ఏంటి అనేది కూడా నేను వాళ్ళు నన్నే అడిగేవాళ్ళం షాప్ వాళ్ళు, మేడం ఎలా ఉన్నాయి మా కలెక్షన్స్ ఒకసారి చెప్పండి అని. ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఉంది. సో నేనే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి, అసలు ఇంత అమౌంట్ అని నేను ఏం పెట్టలేదు పర్టికులర్ గా. అంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చాలా మంది 1 lakh పెడతారు, 50,000, 5 lakhs, 10 lakhs అట్లా కాకుండా నేనేం చేశాను, వెళ్ళినప్పుడు షాప్ లో నచ్చినవి ఏ షాప్కి వెళ్తే ఆ షాప్ ని తీసుకొచ్చి నేను వీడియోస్ చేసేదాన్ని యూట్యూబ్ లో. 1 ఆఫీస్ తీసుకున్నాను కాబట్టి. సో అక్కడ తీసుకొని చేసేటప్పుడు లైటింగ్ సరిపోయేది కాదు, వెంటిలేషన్ ప్రాబ్లం. అక్కడి నుంచి కొంచెం పెద్ద ఆఫీస్ తీసుకున్నా. సో అలా మెల్లగా యూట్యూబ్ లో బాగా పాపులర్ అయింది. 10,000 రావడానికి నాకు పెద్ద విషయం పట్టలేదు అప్పట్లో, 1 year బ్యాక్. దాని తర్వాత చాలా మంది వచ్చేసారు యూట్యూబ్ లోకి సెల్ చేసే వాళ్ళు. కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. దీని మీద ఆమె కాన్సన్ట్రేట్ చేస్తూ నడిపించా. బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమ్మ సెలెక్షన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక బ్రాండ్ అనేది బిల్డ్ అయింది. యాక్చువల్ గా అమ్మ సెలెక్షన్ లో నేను చూపించే శారీస్ ఇప్పుడు కొంతమంది చూడండి, ఇప్పుడు అప్పటి కాలం లాగా చాలా కాస్ట్లీ శారీస్ కి ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. 10,000 శారీ కొనుక్కునే బదులు మనం ఒక 10 శారీస్ కొనుక్కుంటే ఒక్కొక్క అకేషన్కి ఒకటి కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫొటోస్, రీల్స్, వీడియోస్ పెరిగిపోయాయి. ఈ శారీ కట్టుకుని ఇంకొక ఫంక్షన్ కట్టుకోవట్లేదు లేడీస్. తక్కువలో మనకి మంచి కనిపించే శారీస్ ఎట్లుంటాయి అనేది పడిపోయింది లేడీస్ కి. అప్పట్లాగా పట్టు శారీ ఉండాలి, ఇన్ని ఇయర్స్ మనం కట్టుకోవాలి అనేది కాన్సెప్ట్ పోయింది. 10,000 పెట్టి ఒక శారీ కొనే కంటే 10,000 10 శారీస్ వస్తాయి కదా, మంచి డిజైనర్ బ్లౌజ్ వేసేసుకుని దాన్ని మ్యాచ్ చేసేద్దాం అనే కాన్సెప్ట్ మోస్ట్లీ అయిపోయింది అందరికి. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కడ చూడండి, సీరియల్స్ చూడండి, చాలా తక్కువ శారీ కట్టుకుంటారు, హెవీగా చూపిస్తారు పట్టు శారీ లాగా. సో నేనేం చేశాను, చాలా తక్కువ ప్రైస్ లో మంచి యూనిక్ గా కనిపించాలి, క్లాత్ సాఫ్ట్ ఉండాలి, రిచ్ కనిపించాలి, అండ్ క్వాలిటీ బాగుండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు, ఇప్పుడు నేను మంచి సర్వీస్ వాళ్ళకి ఇవ్వలేదంటే ఇంకొక ఛానల్కి వెళ్ళిపోతారు. 5 minutes కూడా ఆగరు. ఇప్పుడు ఇంకొక ఎన్నో ఛానల్స్ చూస్తుంటారు, నీ దగ్గర కాకపోతే ఇంకొక ఛానల్కి వెళ్ళిపోతారు. ఈ మంచి క్విక్ రెస్పాన్స్ ఇవ్వాలి, అదే నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. డిజైన్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా. సో నా దగ్గర తీసుకుని ఎంత కాంపిటీషన్ ఉండనివ్వండి, నా వ్యూస్ అంత ఉండవు, బట్ నా కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. మరి మొత్తంగా 2 యూట్యూబ్ ఛానల్ పెట్టారు, అంతకుముందు రిలేషన్ పోగొట్టుకున్నారు, బేబీని పోగొట్టుకున్నారు, నాన్నను కూడా ఒక స్టేజ్ లో వదిలేసుకొని చేసుకున్నారు. నాన్న 2013లో ఎక్స్పైర్. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ ని దాటుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు కదా. సో ఈ జర్నీలో యాజ్ ఇండిపెండెంట్ గా భానుప్రియ గారు ఏం నేర్చుకున్నారు? స్ట్రాంగ్ ఉండాలని నేర్చుకున్నాను. ఏ పని చేసినా పాజిటివ్ నెగిటివ్ 2 రకాలు ఆలోచించాలని నేర్చుకున్నాను.
ఊరికే అంటే సెంటిమెంట్ అంటే అదే చెప్తున్నాను కదా, ఎమోషనల్ ఎక్కువగా ఉండొద్దని నేర్చుకున్నాను, ప్రాక్టికల్ గా ఉండాలని నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు చూడండి చిన్నపిల్లల మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు కాలేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్ ఇల్లు మమ్మీ వాళ్ళతోని ఇదే ఉంటుంది, బయట ఏం జరుగుతుంది అనే దానికన్నా దీంట్లో ఎక్కువ ఉంటాము. అమ్మాయిలు ఎక్కువగా మమ్మీ వాళ్ళతో ఎక్కువ రిలేషన్, అంటే మ్యారేజ్ అవుతే ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉండాలి, సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఊరికి ఏడ్చేసేదాన్ని నేను. తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యాను, ఏడవద్దు అని. మీరు చూస్తుంటే స్టార్టింగ్ లో కూడా అది వచ్చేసిన తర్వాత నేను కంట్రోల్ చేసుకున్నాం, బాను ఏడవద్దు, స్ట్రాంగ్ ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే ఏ పని చేసినా కూడా ఏదైనా పని కావచ్చు, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, ప్రతిది కూడా రెండు సైడ్ నుంచి ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి అని నేర్చుకున్నాను నేను. ఏ తొందర పడద్దు. సో ఇప్పుడు ఉన్న అమ్మాయిలకు కూడా అదే చెప్తాను, మ్యారేజ్ విషయంలో కూడా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీయో అబ్బాయి శాలరీయో అవన్నీ కాకుండా సో పర్సన్ ఇలాంటి పర్సన్ అని తెలుసుకోవాలి, కొంచెం టైం తీసుకోవాలని చెప్తాను నేను. ఇప్పుడు చూడండి చుట్టాలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్యామిలీ అని, వాళ్ళు అప్పటి వరకే ఉంటారు రిలేటివ్స్, తర్వాత ఎవరు కనిపించారు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే. ఆ పర్సన్ ఏంది అనేది ఇప్పుడు చూడండి, మనతో ఉన్న పర్సన్ మనం ఎన్నో రోజుల నుంచి చూసిన రిలేటివ్, మన ఇంట్లో వాళ్ళ గురించి మనం కనిపెట్టడం కష్టం ఈ కాలంలో. సో ఎవరో స్ట్రేంజర్ గురించి కనిపెట్టడం చాలా కష్టం. అట్లానే లవ్ మ్యారేజ్ కూడా ఏం సపోర్ట్ చేస్తున్నాను కాదు, లవ్ మ్యారేజ్ ఏం సపోర్ట్ చేయట్లేదు, అరేంజ్ మ్యారేజ్ ఉన్నా కూడా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి, వాళ్ళ పర్సన్ ఏంది అనేది తెలుసుకొని వద్దు అనుకుంటే డ్రాప్ అవ్వడానికి ఏమాత్రం ఆలోచించకండి. సో మాకు కూడా అనిపించింది అప్పట్లో, కాకపోతే ఇక్కడ దానికి వచ్చిన తర్వాత ఎవరేమనుకుంటారో కానీ అనే అనుకున్నాము. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరికి వచ్చినా ఆపేయండి అని నేనైతే అది చెప్తాను. అండ్ ఇంకొకటి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని మాత్రం చెప్తాను, చదువుకొని మంచి జాబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది లేడీస్ని కూడా సూసైడ్ చేసుకోవడం చిన్న చిన్న దానికి, ఫ్యామిలీ ఇదైపోయిందండి ఇంకా చనిపోవటం, పిల్లల్ని కూడా చంపేస్తున్నారు, వాళ్ళు కూడా చనిపోతున్నారు. కొంతమంది మరీ అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. రెండు కాదు, ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలి మనం అంతవరకు అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఏ రిలేషన్షిప్ అయినా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటది. నేనున్నట్టుగానే నేను ఉంటానంటే ఎక్కడ నడవదు కదా, మనం ఉన్నట్టు మనం ఉంటూ అడ్జస్ట్ కూడా అవుతూ ఎలా ఉండాలి, ఏంటి మనకేం కావాలి అని మనకు తెలుస్తుంది. మనము ఎప్పుడు ఎందుకు నేను ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను, తప్పు చేశాను లైఫ్లో అనే ఫీలింగ్ ఎప్పుడు రావద్దు మనకి. ఏ చేసినా కూడా మ్యారేజ్ కావాలి. ఇప్పుడు చూడండి కొంతమంది చదువుకోకుండా పిచ్చి పిచ్చిగా అన్ని ఏదేదో చేసేస్తారు అబ్బాయిలు కానీ, ఇవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏముంది ఇంకా అంతా అప్పుడు ఎంజాయ్ చేసాం ఇప్పుడు ఏం లేదు అనుకుంటారు. సో అట్లా కాకుండా అందరూ కూడా మంచి డిసిషన్ తీసుకొని ఒక మంచి ఒక స్థాయికి వచ్చి మనమంటూ మెచ్యూరిటీగా మనం ఆలోచించే లైఫ్ వచ్చిన తర్వాతే ఇలాంటి డిసిషన్స్ అని తీసుకోండి. అండ్ ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్, లవ్ అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్, మనం ఏం చేయాలని మెయిన్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో అది సుధీర్ గారు యాక్చువల్గా. సో లేడీస్ అనే కాదు అబ్బాయిలు కూడా, అంటే లేడీసే బాధలు పడుతున్నారని చెప్పని అబ్బాయిలు కూడా ఉంటారు అంతే, అబ్బాయిలు కూడా ఉంటారు అన్ని ప్రాబ్లమ్స్. కాబట్టి వాళ్ళు కూడా ఏ తీసుకున్నా మంచి డిసిషన్ తీసుకుని ఒక జాబ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇప్పుడు చాలా మారిపోయారు, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి, అన్ని మారిపోయాయి. కాకపోతే అమ్మాయిని అట్లా కాకుండా కొంచెం అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మొన్న చూడండి అసలు అది పెద్ద చాలా అసలు న్యూస్ చూస్తేనే నాకు భయంకరంగా ఉంది, చంపేసి కుక్కర్లు ఉడకబెట్టేసాడు అనేది. అది అంతా ఆమె కనిపెట్టలేకపోయినా అనిపించింది. అట్లా ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ అవుతూ ఉండడం అనేది కష్టం కదా. ఇప్పుడు పర్సన్ గురించి చూడండి, మనం ఒక 4 సార్లు మాట్లాడుతున్న పర్సన్ ఏందని కనిపెడతాము, అన్ని రోజులు రిలేషన్ అతను ఎప్పుడో టార్చర్ పెట్టినప్పుడు ఆమెకు అర్థమై ఉండాలి కదా ఈ పర్సన్ ఏంటి అని. ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి అడ్జస్ట్ అవుతూ ఉంటారు లేడీస్, తర్వాత ఇక్కడ లైఫ్ స్పాయిల్ అయిపోతే ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం. సో అది చెప్తా నేను. అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో లైఫ్లో తెలియదు కాబట్టి మనకి అన్నిట్లో ఉండాలి, ఒకరిపైన ఎప్పుడు లైఫ్లో డిపెండ్ అవ్వద్దు. హస్బెండ్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, ఏమని ఉండండి, మీకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కూడా వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మీకంటే ఒక సెల్ఫ్ ఏదైనా ఉండాలి అనేది నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి ఎంత మంచి వాళ్ళు ఉన్నా ఏమైనా జరగవచ్చు లైఫ్లో, అప్పుడు మనం ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా మనకంటూ ఒకటి ఉండాలి, అన్నీ నేర్చుకొని ఉండాలి అమ్మాయిలని చెప్తా. దేన్ని వదిలిపెట్టకుండా ఏ వర్క్ అయినా చేయగలము అని అనుకునే ఇది ఉండాలి. అనేవాళ్ళు ఏమన్నా అంటారు, ఇప్పుడు ఒకటి అంటారు తర్వాత పొగుడతారు, ఇప్పుడు కూడా అనేవాళ్ళు ఎన్నో రకాలు ఉంటారు కదా. సో ఎవరి గురించి పట్టించుకోవద్దు, మనం కరెక్ట్గా ఉంటే మనకి ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది, ఒక్కరికి బ్యాడ్ చేయొద్దు, మనం కరెక్ట్గా ఉండాలి. దేవుడిని 100% నమ్ముతాను. మనకు ఒకటి పోయింది అంటే
మనకి చాలా ఇస్తాడు. ఇప్పుడు నేను అదే అనుకుంటాను, బేబీని నేను అంత ఖర్చు పెట్టి చూసుకున్నాను కదా, అదే నాకు ఆశీర్వాదం అనుకుంటాను నేను. ఇక్కడ దాకా నాకు ఇచ్చాడు దేవుడు అంటే, సో నేను ఆ బేబీకి అంత బాగా చూసుకున్నాను కాబట్టి నాకు ఇచ్చాడేమో అనుకుంటా. లేకపోతే అసలు నాకు ఒకసారి నేను బ్యాగ్ చూసుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనేంటి ఇక్కడ దాకా రావటం. నాకున్న సిచ్యువేషన్స్ చూడండి, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, లేదంటే పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోతారు, ఇంట్లోనే ఉండిపోతారు, ఏదో ఒకటి అనుకుంటారు. అలా కాకుండా నిలబడాలి. ఆడవాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నిలదొక్కుని ఉంటాము అనేది అనుకొని ఉండాలి. అట్లా అని చెప్పేసి చూడండి, మనం కొన్ని చూస్తుంటాం బ్యాడ్ లైన్లోకి వెళ్ళిపోతారు లేడీస్. అలా కాకుండా కరెక్ట్గా వెళ్తే మనకి దేవుడు ఎప్పుడైనా కరెక్ట్గానే అంటే మంచి చేస్తాడు. మనం మంచిగా ఉంటాం, ఎప్పుడు ఎవరికి మనం అన్యాయం చేయకుండా మనం కష్టపడుతూ పనిచేస్తుంటే దేవుడికి తెలుసు మనకి ఎప్పుడేమి ఇవ్వాలి అని చెప్పి. సో ఆ ప్రకారం మనకి దేవుడు ఇస్తాడని నమ్ముతాను. సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం నాకు ఇచ్చినందుకు. ఏం లేదండి, ఒక ఇండిపెండెంట్ లైఫ్ నుంచి అన్ని హర్డిల్స్ దాటుకొని ఈ స్టేజ్ వరకు వచ్చారు. అండ్ ఇంకా 2 యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా రన్ చేస్తూ ఒక ప్రాపర్ గైడెన్స్ లాగా మూవ్ ఆన్ అవుతున్నారు. సో మీరు ఇలాగే హెల్తీగా ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ లో ముందరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదండి ఈ ఇంటర్వ్యూలో మన భానుప్రియ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది అండ్ మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.